Good evening, everyone. First of all, congratulations to all my dear students, those who got placed in various MNC companies. Congratulations. So, congratulations. Sometimes we'll get from others, that is, we'll feel happy, but sometimes we have to appreciate ourselves also. That is the ultimate happiness. Once again, congratulations. Big round of applause to yourself. It's an honor to introduce our chief guest of the day and today's gathering, and we feel that this is a festival for us. So, Mr. Krishna Chaitanya Garu onto the stage and address the gathering. And let me introduce you about Mr. Krishna Chaitanya Garu. He is a renowned motivational speaker, corporate trainer, academician, and author who has inspired thousands of students and professionals. He is known for his impactful guidance on mindset and leadership and personal growth. He is also author of the book Alochimpajese. So if you have not read it, just go through with it. And please welcome sir for address the gathering. Congratulations. It's always a pleasure. అంటే ఐ హ్యావ్ బీన్ ఏ హ్యూజ్ అడ్మైరర్. నాకు మస్తు ఇష్టము. అంటే జాబులు తెచ్చుకున్న వాళ్ళన్నా, లైఫ్లో నెక్స్ట్ ఫేజ్కి పోతున్న వాళ్ళన్నా, చిన్నప్పటి నుంచి కష్టపడ్డోళ్ళన్నా ఏమో అంటే స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. అంటే ఐ మైట్ సౌండ్ బయాస్డ్, ఐ మైట్ రేట్ పీపుల్ ఆన్ దేర్ సక్సెస్. ఇట్ డజంట్ లుక్ గుడ్ వెన్ ఐ స్పీక్ ఆల్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. కాకపోతే నిజమే చెప్పాలి కదా. అంటే ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? మంచి జాబ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, జాబ్ లేని వాళ్ళకి తక్కువ రెస్పెక్ట్ ఇస్తారంటే ఏమో మరి. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడితేనే కదా లైఫ్లు మారుతాయి. కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటేనే కదా థింగ్స్ మారుతాయి. సో మీరు యూ మైట్ హ్యావ్ డన్ మెనీ థింగ్స్ రైట్, మెనీ థింగ్స్, మెనీ టైమ్స్ యూ మైట్ హ్యావ్ వర్క్డ్ మోర్ దెన్ అదర్స్, మోర్ దెన్ యువర్ ఫ్రెండ్స్. సో దట్స్ ద రీజన్ యు ఆర్ హియర్. అండ్ నిజంగానే అంటే హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉండింటారు మీకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎగ్జాక్ట్లీ 20 minutes మాట్లాడమన్నారు. అంటే నేను ముందే చెప్తున్నా. సో బికాజ్ నా చేతిలో మైక్ ఉంటే నేను మాట్లాడుతుంటా, నాకు దీనికోసమే పుట్టిన అనిపిస్తుంది. సో నాకు 20 minutes కాబట్టి నేను ఒకసారి టైం చూసుకుంటున్నా. 6 నా వాచ్లో 6:30 అవుతుంది. సో 6:50 వరకు. సో నేను 10 minutes మాట్లాడే ఐ జస్ట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు మై బ్రదర్ ఆఫ్టర్ దట్. సో 10 minutes is a huge time. నాకు మస్తు ఇష్టము. సో 10 minutesలో జస్ట్ పే యువర్ అటెన్షన్, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఐ విల్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఎట్ ఆల్. అయితే గుర్తుపెట్టుకోండి, దెర్ ఆర్ 2 ways. లైక్ one thing is because I have crossed your face, I am just addressing the students here and parents కొంచెం ఇగ్నోర్ చేయండి. నేను జస్ట్ మీ పిల్లలతోనే మాట్లాడుతున్నా. అయితే ఏంటంటే నేనేమంటున్నా, నేను మీ ఫేజ్ అంటే మీ ఏజ్ క్రాస్ చేసి వచ్చినా కాబట్టి నాకు కూడా జాబులు వచ్చినాయి, నాకు కూడా జాబ్ వస్తానే లైఫ్ సెటిల్ అయింది అనుకున్నా. ఇంకా లైఫ్ మారింది, ఇంకా ఇంతకంటే ఏముంటుంది లైఫ్లో, అయిపోయింది ఇక జీవితం అనే అనుకున్నా నేను కూడా. కాకపోతే దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూ ఆల్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్. ఏమవుతుందంటే యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ న్యూ ఫేజ్. ఐ హర్డ్ దట్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్. మంచి నెలకు లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇప్పటి నుంచి. అండ్ ఎనీ జాబ్, ఎనీ ప్యాకేజ్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. చిన్నప్పటి నుంచి చెప్తూనే వచ్చారు కదా. అంటే 10th class మంచి చదువుకో, మీ లైఫ్లు మారుతాయని అబద్ధం చెప్పిండ్రు. తర్వాత ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ తెచ్చుకో, లైఫ్ మారుతుంది. అంటే ఎంసెట్లనో లేకపోతే ఐఐటీలనో నీట్లనో అది మారుతుందని చెప్పిండ్రు. అది కూడా అబద్ధమే అనిపించింది. అబద్ధమే, ఏం మారలే. తర్వాత మళ్ళీ 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదవాల్సి వచ్చింది. చదివినాం. తర్వాత లైఫ్ మారుతుంది అనుకుంటే కొంచెం కష్టమే ఉంటుంది బయట మార్కెట్. సో మంచి జాబ్ రావాలంటే వేరే కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకు వీక్యూబ్ లాంటి కంపెనీస్ కూడా హెల్ప్ చేస్తాయి. సో అట్లా మళ్ళీ మనం ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ 4 నెలలు 5 నెలలు సంవత్సరం ఎఫర్ట్స్ పెట్టి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చి, సినిమాలో చూపించిన ఇంటర్వ్యూ అంటే కూడా ఈజీ ఉండదు కదా. సినిమాలో జస్ట్ ఒక ఫైల్ చూపిస్తారు, ఇంటర్వ్యూ రూమ్లోకి పోతాం, అక్కడ 2-3 పంచులు వేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు, అరే హీజ్ ఇంట్రెస్టింగ్ అంటారు, జాబ్ ఇచ్చేస్తారు. సో అట్లుండే మనకు యాప్టిట్యూడ్ రౌండ్స్ ఉంటాయి, టెక్నికల్ ఉంటాయి, ఎన్నో రౌండ్స్ ఉంటాయి, ఎంతోమంది ఇంటర్వ్యూ చేస్తారు, ఎన్నో జాబ్లలో రిజెక్షన్ వస్తుంది. సో ఏబుల్ టు హియర్ క్లియర్ అయింది ద వాయిస్. సో అట్లాంటివన్నీ అయితే సో నాకు ఎందుకు ఇంత ఇష్టం అంటే మీరు ఇన్ని క్రాస్ చేసి ఇప్పుడు ఈ ఫేస్కి వచ్చారు కాబట్టి ఇష్టం. అయితే ఏమవుతుంది తెలుసా లైఫ్లో, అంటే ప్రతిదీ కొత్తలో చాలా బాగుంటుంది. మీకు కూడా ఇప్పుడు కొత్త జాబ్ బాగుంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు, ఒక సాఫ్ట్వేర్
అట్మాస్ఫియర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అదే అని కాదు, లైఫ్లో ఏదైనా బాగుంటుంది. కొత్త లవ్ చేస్తే బాగుంటుంది, కొత్త పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. సో కొత్త పిల్లల్ని అన్నప్పుడు చిన్నగా ఉంటారు, ముద్దుగా మస్తుంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సైటింగ్ వెన్ ఇట్ ఈస్ న్యూ, వెన్ ఇట్ ఈస్ అంటే ఏదైనా మస్తు ఎక్సైటింగ్ అనిపిస్తుంది కొత్తగా. తర్వాతనే అసలు జీవితం తెలుస్తుంది అంటారు కదా. కాకపోతే చాలామందికి ఏమవుతుందంటే, చాలా మందిలో కొంతమందికి ఏమవుతుందంటే తర్వాత కూడా బాగుంటుంది. సో తర్వాత బాగుండకపోవడానికే. ఎందుకంటే నేను ఐ మీట్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వీకెండ్ కలిసి అరే నేను జాబ్ వదిలేస్తారా, అయితే లేదురా, ఏం ప్రెషర్ రా, ఇంతకంటే ప్రెషర్ ఉంటుందా రా లైఫ్లో, ఎవడు చేస్తాడు జాబులు, ఆయనకి సమాధానాలు చెప్పాలి, మస్తు ఇరిటేషన్ వస్తుంది, అది ఇదని. నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉంటే దాంట్లో 8 మంది ఇదే మాట్లాడతారు. మళ్ళీ మండే రోజు ఏడ్చుకుంటే జాబ్కి పోతారు. మళ్ళీ ఫ్రైడే వస్తుంది, థర్స్డే వస్తుంది, మళ్ళీ ఇదే ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అబ్బా చంపుతున్నారా, ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్, ఇదే ఉంటుంది. వెరీ ఫ్యూ పీపుల్ ఎంజాయ్ దేర్ లైఫ్. సో ఇఫ్ ఐ సే ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యూర్ ఏజ్ ఈస్ అరౌండ్ 25, there is at least another 50 years of life. At least 50 years of life if you're good, if you're maintaining good habits, good food habits, if you're doing exercise every day. నాకు తెలిసి 50 కాబట్టి 60 కూడా బతుకుతారు, 70 కూడా బతుకుతారు. లైఫ్ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది, ఎప్పుడు ఎవరు చచ్చిపోతారు అంటే అవన్నీ నమ్మకండి. ఎవరో లక్షల్లో ఒకరు చచ్చిపోతారేమో, అట్లా అందరం చచ్చిపోం కదా, కలుస్తాం. సో ద ప్రాబిలిటీ కన్సిడర్ చేస్తే మనకు మస్తు లైఫే ఉంటుంది. సో మనం 80 years లైఫ్ అనుకున్నా కూడా ఇంకొక 50-60 years లైఫ్ ఉంటుంది కదా. ఎక్సైటింగ్గా మారాలంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ ఈజ్ సంథింగ్ where your work becomes extraordinary for you. You would love to go to work. ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచించండి. మీరు రేపు పొద్దున వర్క్కి పోతున్నారు అనుకోండి, అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు జనాలు, లేదా మీరు ఏ పని చేస్తున్నారో దాని మీద మీకు కంప్లీట్ గ్రిప్ ఉంది. మీరు ఒక టీంలో వర్క్ చేస్తుంటే ఆ టీంలో బెస్ట్ పర్ఫార్మర్ మీరే. మీ టీం లీడ్ కూడా మీరు లేకపోతే గిలగిలలో కొట్టుకుంటున్నాడు. లేదా మీరు ఒక రోజు ఆఫ్ తీసుకుంటే జరిగే పని కొంచెం తక్కువ జరుగుతుంది. ప్రతిసారి ఏదైనా సొల్యూషన్ కోసం మీ వైపు చూస్తున్నారు అందరు. మీకు ఒక స్పెషల్ అటెన్షన్ ఉంది కంపెనీలో. మీరు ఎట్లా ఒక 1000 మందిలో మీరు ఒకరు వస్తున్నారని కాకుండా ప్రతి ఒక్కరికి మీ మీద ఒక దృష్టి ఉంది, మీ గురించి ఒక టాక్ ఉంది. మీరు ఆ రోజు అక్కడ పక్కన ఎక్కడో పని చేస్తున్నా ఇక్కడ మీ గురించి గొప్పగానే మాట్లాడుతున్నాడు. అరే ఆ వేస్ట్ గాడు రావాడు, ఏం చేయడం అంటలేరు, ఏం పని చేస్తాడు అంటున్నారు, అది మీకు వినిపిస్తుంది. సో ద పాయింట్ హియర్ ఈజ్ అంటిల్ యు ఆర్ excellent in what you are doing, you will never be able to work. మీకు పనికి పోబుద్దే కాదు. ఎప్పుడైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అభిషేక్ శర్మ అని ఇండియా క్రికెటర్ ఉన్నాడు, ఓపెనర్ ఉన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయిందనుకుంటా, నేను చూడలే స్కోర్ కూడా. అయితే అభిషేక్ శర్మ ఉన్నాడు. అభిషేక్ శర్మ ఎప్పుడైనా బ్యాటింగ్ పోయేటప్పుడు చూడండి, జస్ట్ అబ్జర్వ్ హిమ్. హీ లవ్స్ టు టేక్ ద స్ట్రైక్. అక్కడ షాయిన్ అఫ్రీది ఉండని, స్టార్క్ ఉండని, ఎంత ఫాస్ట్ ఎవరన్నా బౌలింగ్ చేయని, ఇట్లా నిలబడతాడు. ఎంత ఎంజాయ్ చేస్తుంటాడు తెలుసా, లోపల లడ్డూలు వెళ్తుంటాయి. ఎందుకంటే హీఈస్ ఎక్సలెంట్ ఇన్ హిస్ స్కిల్. హీ నోస్ హౌ టు బ్యాట్. నువ్వు 150 స్పీడ్ లైన్ కొడతా అంటాడు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ సచిన్ టెండూల్కర్, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ విరాట్ కోహ్లీ, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అక్షయ్ కుమార్, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ షారుఖ్ ఖాన్. Same thing happened with every person whom we are speaking about. It could be an industry, movie industry, it could be a sport, it could be politics, it could be a business, it could be anything. జాబ్ చేసేవాళ్ళు కానీ మనకు సీఈఓలు లాగా చేస్తారు కదా. ఇప్పుడు సుందర్ పిచ్చైని తీసుకోండి, లేకపోతే ఇంకొకరిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. మనం ఈరోజు ఒకరి గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళ పనిని ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సర్స్ని తీసుకోండి, సింగర్స్ని తీసుకోండి. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి పాట పాడాలి రా అన్నింటారు కదా, ఎన్నో వేల సాంగ్స్ పాడిండంట కదా. ఆయన స్పాన్లా ఆయన పాడిన పాటలు లెక్క పెడితే రోజుకు ఆన్ అన్ యావరేజ్ 1 కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే రోజుకు 2-3 ఉన్నాయి యావరేజ్. అంటే అన్ని పాటలు కొత్త లిరిక్స్, కొత్త పాటలు. కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఆయన ఇరిటేట్ అయి ఉంటాడు. అబ్బా దరిద్రం, ఈరోజు మళ్ళీ పాట పాడాలా, అమ్మయ్యా ఈరోజు ఇంకో పాట పాడాలా, ఈరోజు ఇంకొకటా, ఈరోజు కొత్తదా అని మళ్ళీ ఎన్ని కన్సర్ట్స్, ఎన్ని ఈవెంట్స్. మీరు ఇప్పుడు అర్జిత్ సింగ్ని తీసుకున్నా, లేకపోతే శ్రేయా ఘోషల్ని తీసుకున్నా, వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే వాళ్ళకి తెలుసు నేను ఎక్స్ట్రాడనరీ పర్ఫామ్ చేస్తే పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కరికి. అసలు నేను పర్ఫామ్ చేస్తే అందరి దృష్టి నా మీదనే ఉంటుందని తెలుసు. మీరు వర్క్ చేస్తున్నప్పుడు అందరి దృష్టి మీ మీద ఉంటే మీకంటే ఎంజాయ్ ఎవరు చేయరు. మీకు సాటర్డే వస్తుంటే బాధ అవుతుంది, మండే వస్తుంటే సంతోషం అవుతుంది. సో సాటర్డే వస్తుంటే బాధపడి మండే వస్తుంటే సంతోషపడుతున్నారంటే పుట్టినందుకు ఒక సార్థకత ఉంటుంది.
దట్ ఈజ్ వేర్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్. సో మనకు అబ్దుల్ కలాం చెప్పినట్టు ఏ పని చేసినా ఎక్స్ట్రాడినరీ చేయండి. మీరు బాత్రూంలో కడిగినా ఎక్స్ట్రాడినరీ కడగండి, మీరు ఆటో నడిపినా ఎక్స్ట్రాడినరీ నడపండి. ఏ పని తక్కువ కాదు, ఏ పని ఎక్కువ కాదు, మీరు చేసే పనిలో మీరు ద బెస్ట్ ఉండండి అని ఎందుకు చెప్పిండంటే ఆయన, ద బెస్ట్ ఉంటే మిగతా వాళ్ళకి ఎంత ఉపయోగం అవుతుంది, వేరేళ్ళు ఎంత హైలైట్ ఫీల్ అవుతారు, వేరేళ్ళు ఎంత సంతోషపడతారు, వేరేళ్ళకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, సొసైటీ మొత్తం మార్చేస్తారు. అది కానే కాదు. మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే సొసైటీని మార్చినట్టే. మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ స్ప్రెడ్ చేస్తారు. హ్యాపీనెస్ స్ప్రెడ్ అంటే పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. మీరు పక్కన వాళ్ళతో మాట్లాడితే మీ హ్యాపీనెస్ వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది. మీతో అందరూ టైం స్పెండ్ చేయాలనుకుంటారు. సో తెలియకుండానే నేచర్కి అంతా ఒకలాంటి వైబ్ క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీరు కాంట్రిబ్యూట్ చేసినట్టే. పోనీ సెల్ఫిషే అనుకుందాం, మజా వస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ శాలరీ పెరుగుతుంది, మజా వస్తుంది కదా. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా మీరు కొంచెం సేపటి తర్వాత ఇచ్చింటే మస్తు ఉంటుండే ఫుడ్, 20 minutes తర్వాత. అంటే నాకు కూడా అట్లా అవుతుంది. ఏమంటే అంత కాన్సన్ట్రేషన్ మీద ఇదే అవుతుంది. నాకు తెలిసి నేను మాదే వినాలని ఉంది, కానీ వాళ్ళు ఇస్తుంటే తీసుకోకపోతే మంచిగా అనిపించదని తీసుకుంటున్నారు. కాకపోతే ఏమంటున్నా అంటే ఒక 2 minutes రా ప్లీజ్. అయితే అట్లా స్ట్రిక్ట్ కాదు, నేను మంచిగా మాట్లాడతా. కాకపోతే నాకు ఏంటంటే సేమ్ అభిషేక్ శర్మ వీళ్ళలా అని అనిపిస్తుంది. నేను నా ప్రొఫెషనే ఇది. అంటే నాకు మాట్లాడేటప్పుడు నాకు ఏమవుతుంది అంటే నాకు ఒక పిచ్ ఉంది. నాకు ఏమవుతుందంటే ఇట్లా మాట్లాడేటప్పుడు నేను ఇక్కడ పోయినా అనుకో అందరు చూఫిట్ రావాలి, ఇక్కడ పోయినా అనుకో అందరి కళ్ళిട്ട് తిరగాలి. సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఇట్లా పోడియం దగ్గర మాట్లాడడం, అదర్వైజ్ అక్కడి నుంచి కూడా తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మీకోసం ఏం కాదు, అది నా కోసమే. ఏ రోజైతే అది ఆగిపోతుందో ఆ రోజు నేను ఈ ప్రొఫెషన్ నుంచి దిగిపోతా. ఎందుకంటే నాకు ఎంజాయ్ కాదు, ఇక నాకు మజా రాదు. ఇక నాకు ఓన్లీ వెన్ యూ పే అటెన్షన్ ఐ వుడ్ లవ్ టు డూ దిస్. నాకు ఇన్వైట్ చేసినప్పుడు కూడా నేనే అడుక్కున్నా. నాకు అది ఏమంటారు, జ్యోతి అంటే ఏమన్నారు, మీరు ఫ్రీ ఉంటే సండే రోజు ఇట్లా చీఫ్ గెస్ట్గా రండి అంటే మాట్లాడేది ఉంటుంది కదా. అంటే మాట్లాడేది ఉంటుంది, ఒక 2 మాటలు మాట్లాడాలంటే 2 మాటలు కాదు కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా అని నేను అడిగిన. సో నాకు ఇష్టం ఇది. అయితే నేను నిజంగానే చెప్తున్నాను, సీరియస్ నోట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ రెడీ టు వర్క్ అండ్ యూ మైట్ హావ్ వర్క్ బిఫోర్, బట్ టుడే స్టార్ట్ ఫ్రెష్. బికాస్ ఇప్పుడు ఇక్కడ చూస్తే కూడా మనము ఇట్స్ అన్ అచీవర్స్ మీట్. ఇప్పుడు చూడండి, సెలబ్రేటింగ్ 100+ ప్లేస్మెంట్స్. సో వెన్ యూఆర్ సెలబ్రేటింగ్, ఐ వాంట్ దిస్ సెలబ్రేషన్ టు లాస్ట్ లాంగ్. ఇప్పుడు సేమ్ మళ్ళీ మ్యారేజ్ లానే పెళ్లి రోజు మస్తు ఉంటుంది, పెళ్లి తర్వాత కష్టం వస్తుంది కదా. అట్లనే అంటున్నా, ఇది పెళ్లి రోజులా కాకుండా రేపు ఎల్లుండి ఎంత మజా వస్తుందో, ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో అన్నట్టే ఉండండి మీరు. సో నిజంగానే చెప్తున్నా, ఏం చేయండి అంటే ఫస్ట్ డే నుంచి ఆ ఆఫీస్ వర్క్ 8 hours ఉంటుంది కదా, డెడికేటెడ్గా ఇచ్చేసేయండి. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ టు లెర్న్ ఎ న్యూ థింగ్, లెర్న్. ఫర్గెట్ అబౌట్ శాలరీ. ఇట్ కుడ్ బి 20,000, 30,000, 40, 50, 1 lakh, 1.5 ఎంతన్నా రాని పక్కన పెట్టేసేయండి. యూ ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే బై పేయింగ్ మనీ ఇన్ రిటర్న్. ఏమంటారు చూడు, కన్యాశుల్క్ ఏమంటారు, నాకు గుర్తు, ఏమంటారు దాన్ని, ఎదురుకట్నం కాదు, ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. అట్లా అనమాట ఇది. అంటే ఇట్స్ మోర్ లైక్, అరే అంత పెళ్లి చుట్టే తిరుగుతుంది, ఏమైందో నాకు సారీ. నేను ఏమంటున్నా, లేదు, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మళ్ళీ నా కోసం అసలు కాదు. నేను చాలా సెల్ఫ్లెస్ పర్సన్ని. ఎందుకంటే మీ లైఫ్ మంచిగా ఉంటే నా వీడియోస్ చూడరు, నన్ను పట్టించుకోరు, వేరే లైఫ్లు ఉంటారు. మీ లైఫ్ కొంచెం బాధగా ఉంటేనే ఏదో మోటివేట్ చేస్తారు, ఏదో మంచి విషయం చెప్తారు, మంచి అని చూస్తారు. సో నాకు మీ లైఫ్ అటు ఇటు అయిపోతేనే సంతోషం కావాలి, కానీ నాకు కాదు. నాకు మీ లైఫ్ మంచిగా అయితేనే సంతోషం అవుతుంది. నేను ఏం చెప్తున్నా అంటే, జస్ట్ మీకోసం, ఎవరైతే వింటున్నారో మీ ఒక్కరి కోసం, మీ పక్కన వాళ్ళకు, మీ పేరెంట్స్ కోసం, మీ ఎదురింటి వాళ్ళ కోసం, మీ బంధువుల కోసం గానే కాదు. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అట్లా వస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంటే. మీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు ఇంపార్టెంటే. మీరు వాళ్ళ కోసం చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత స్వార్థపరులు అంటే వాళ్ళకు మీరు మీ కడుపు నిండితే వాళ్ళకి ఎక్కువ సంతోషం అవుతుంది. వాళ్ళ కడుపు నిండిన దానికంటే మీరు హ్యాపీగా ఉంటే మీ మొహంలో నవ్వు చూస్తే వాళ్ళకి ఎక్కువ నవ్వు వస్తుంది. సో వాళ్ళకి ఎక్కువ సంతోషం కావడానికి మీ కడుపు నింపుతారు. వాళ్ళ మొహంలో ఎక్కువ నవ్వు రావడానికి మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. మీకు ఎక్కువ శాలరీ వస్తుంటే వాళ్ళకి ఖర్చు పెడతారా లేదా పక్కన పెట్టండి. వాళ్ళు ఖర్చు పెట్టరు. మీరు రేపు పొద్దున పెళ్ళి అయితే పిల్లలు పెడతారు, మీ పిల్లలకు లేకపోతే మీ భర్తలకు ఎవరెవరికో ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళకి తక్కువ పెడతారు. అయితే కూడా వాళ్ళకి హ్యాపీ ఎందుకు అవుతుందంటే మీరు సంతోషంగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు.
సో అంత స్వార్థపరులు అనమాట వాళ్ళు. మీ సంతోషంలో వాళ్ళ సంతోషం వెతుక్కొని నిజంగానే మా డాడీ నేను బస్సులో పోతుంటే మా డాడీ నాకు విండో సీట్ ఇస్తాడు. నాకు విండో సీట్ ఎంత ఇష్టం అంటే ఈ ప్రపంచంలో ఎవరి కోసం విండో సీట్ త్యాగం చేయడం నా కోసం చేస్తాడు. ఎందుకంటే నేను హ్యాపీ ఉంటే నాకు ఎక్కువ హ్యాపీనెస్. సో ఎక్కువ హ్యాపీనెస్ కోసం అట్లా చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తే మీకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. అంత పక్కన పెడితే వర్క్ అయితే 100% నేర్చుకోండి. ఒక ఆపర్చునిటీ అనుకోండి, నిజంగానే నేర్చుకోండి. ఒక 2 years తర్వాత చూడండి మీ లైఫ్ ఎట్లుంటుందో. మీరు మీ టీంలో ఎక్సలెంట్ ఉంటే, మీరు చేసే కంపెనీలో ఎక్సలెంట్ ఉంటే, ఆ స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ ఉంటుంది చూడు, అది చేస్తున్నప్పుడు ఒకలాంటి కిక్ వస్తుంది తెలుసా. లీవ్స్ అవైల్ చేసుకోబోద్ది కాదు. లీవ్స్ ఉంటేనే అనిపిస్తుంది. నేనైతే ఆఫీస్కే పోతా అనిపిస్తుంది. సో అంత అమేజింగ్ ఉంటుంది లైఫ్. నాకు తెలుసు నచ్చిన పని చేస్తే ఎంత తృప్తి వస్తుందో, నచ్చని పని చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో. సో పనిలో ఏమీ లేదు, అది నచ్చితే 100% మీరు సక్సెస్ అయినట్టే. డబ్బులు ఎంత వస్తున్నాయి ఏమవుతుంది పక్కన పెట్టండి. ఆ పని నచ్చుతుంటే లోపల లడ్డూలు వెళ్తుంటాయి. సో అది నచ్చాలంటే ఖచ్చితంగా దాని మీద గ్రిప్ రావాలి. ఇప్పటివరకు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి నేర్చుకునేది ఒక ఎత్తు. మారుతుంటే మీకోసం మీరు నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి. దాంతోపాటు డబ్బులు వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోండి, టూర్లు వేయండి, ట్రిప్లు వేయండి, తిరగండి, మళ్ళీ రివర్స్ వచ్చి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ పని చేయండి. ఎందుకంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని ఊరికి అనలేదు. ఎందుకన్నారంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని, పని చేస్తే పైసలు వస్తాయి, పని చేస్తేనే పైసలు వస్తాయి, పని చేస్తేనే రెస్పెక్ట్ వస్తుంది, పని చేస్తేనే వాల్యూ వస్తుంది, పని చేస్తేనే అన్నీ వస్తాయి. మనకు నెలకు 2 లక్షలు వస్తున్నాయంటే నీ వాల్యూ 2 లక్షలు కాదు, నువ్వు చేసే పని విలువ 2 లక్షలు. మీ డాడీ ఏం చేస్తాడు, మీరు ఏం చేస్తారు, మీ పిల్లలు ఏం చేస్తారు, ఏం చేస్తున్నావు అనేది అంత ఇంపార్టెంట్. కాబట్టి వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. అండ్ ఇంకొకటి, బిఫోర్ ఐ క్లోజ్ అండ్ గివ్ ఇట్ టు మై బ్రదర్, వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్, ఎప్పుడు కూడా మీ పనిని హేట్ చేయకండి. నాకు తెలిసి తిరిగి అటే వస్తున్నా, బట్ అటే రావాలి కూడా. ఎందుకు హేట్ చేయకండి అంటే, అది మీ ఇంటికి కరెంట్ ఇస్తుంది, మీకు ఫుడ్ ఇస్తుంది, మీకు పండుకోవడానికి బెడ్ ఇస్తుంది, నిద్ర ఇస్తుంది, మీ పనే ఇస్తుంది. ఇవన్నీ మీ వాళ్ళ కడుపులు నింపుతుంది. మీరు ఎక్కడికైనా పోవాలంటే ఆ టికెట్ మీకు మీ పనే ఇస్తుంది, డ్రెస్సులు మీకు మీ పనే ఇస్తుంది, సొసైటీలో రెస్పెక్ట్ మీకు పనే ఇస్తుంది. ఎక్కడికి పోయినా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, పెళ్ళికి పోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లల్ని కానీ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలన్నా అది మీ పనే ఇస్తుంది. సో పని ఇంత ఇస్తున్నప్పుడు ఈ దరిద్ర పని నేను ఎందుకు చేస్తున్నా అనుకుంటే, అమ్మని నాన్నని ఎదురు మాట్లాడినట్టు వాళ్ళతో గలీజ్గా మాట్లాడిన దానికంటే గలీజ్ అది. సో అర్థం చేసుకోండి. అంత ఇచ్చిన దాన్ని ఇచ్చేటివి ఏమి చూడం. ఈరోజు షూస్ వేసుకొని ఇట్లా బయటికి పోతాం, ఒక హోటల్కి పోయి బిల్లు కడతాం, తింటుంటాం, ఇంట్లో వండుకుంటుంటాం, బియ్యం కొనుక్కుంటుంటాం, చికెన్ తెచ్చుకుంటాం. అన్నీ చేసేటప్పుడు గుర్తురాని పనికి పోయేటప్పుడు గుర్తొస్తుంది ఈ దరిద్ర పని అని. సో అవన్నీ కూడా ఇదే ఇస్తుంది. రోజుకి 8 గంటలు కష్టపడితే మిగతా 16 గంటల లైఫ్ కూడా ఇస్తుంది ఇది. సంవత్సరానికి 200 రోజులు, 250 రోజులు 8 గంటలే కష్టపడితే మొత్తం 365 రోజులు 24 అవర్స్ తృప్తినిస్తుంది, మంచి నిద్రనిస్తుంది. సో ఇంతగానం ఇస్తుంది. మీ లైఫ్లో జస్ట్ 15% మీరు పని చేస్తే 85% రిజల్ట్స్ అది ఇస్తుంది. 85% ఎంజాయ్ చేసుకుంటే ఆ 15% చేయడానికే చీదరించుకుంటున్నాం, ఇరిటేట్ అవుతున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఐ సిన్సియర్లీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రెస్పెక్ట్ యువర్ వర్క్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈరోజు కొత్త బిగినింగ్ స్టార్ట్ అయింది. యూ ఆల్ విల్ జాయిన్ యువర్ కంపెనీస్, రెస్పెక్ట్ యువర్ కంపెనీ, రెస్పెక్ట్ యువర్ వర్క్, లవ్ ద వర్క్, ఇట్ విల్ గివ్ బ్యాక్ ఇన్ టర్న్స్. నువ్వు ఒకటి ఇస్తుంది 10 ఇస్తుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా ఇట్ విల్ గివ్ గివ్ బ్యాక్ టు యూ. అసలు 10x, 100x, 1000x ఇస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ ప్రాసెస్లో హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పిన హెల్త్ని మంచి చూసుకోండి. ఖచ్చితంగా ఒక ½ an hour స్వెట్అవుట్ కండి, డ్యాన్స్, వర్కౌట్ ఏదో ఒకటి చేయండి. బికాజ్ యు ఆర్ యంగ్, 30, 35, 40 వస్తాను పిచ్చిగా అవుతుంది బాడీ. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. వర్క్తోనే స్ట్రెస్ తీసుకోకండి. స్ట్రెస్ ఫ్రీకి యూ జస్ట్ హ్యావ్ అన్ యాక్టివిటీ. Be happy and be healthy. If you're healthy, you'll be happy. If you're happy, you'll be healthy. Thank you so much for the opportunity. Thank you so much for inviting. And thanks to VCube for this success. It's really unbelievable to get those many placements in a month. అది మామూలు విషయం కాదు. నవంబర్లో 100+ ప్లేస్మెంట్స్ అంటే ఏ కాలేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తలేవు. సో ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ యూ and wish you a great life, every student and every parent here. Thank you so much. I would let's hand over this to my brother. So thank you so much for the kind words spoken about me. Never expected. Directly I thought I would get onto the stage and talk, but నిజంగానే అట్లా ఇంట్రడ్యూస్ చేసేసరికి I felt so happy and meeting you people. This part of my life coming onto the stage, as my brother said, this is what we love to do. ఇదే చేస్తూ వచ్చినాం. తర్వాత సోషల్ మీడియాలకు అనుకోకుండా వచ్చినాం, బట్ ఆఫ్లైన్లో ఇదే చేస్తుంటే. అండ్ ఐ లవ్ మై బ్రదర్ స్పీకింగ్ ఆన్ స్టేజ్ మోర్ దెన్ మీ థింకింగ్ అబౌట్ స్పీకింగ్
what I want to talk here. I thoroughly enjoy his words. So he's always been my inspiration from childhood, and it has continued throughout my life, and it will continue in future also. But coming to the point, ఒక 5-10 నిమిషాల్లో ఏం చెప్తే మీకు మంచిగా అనిపిస్తుందో కన్నా ఏం చెప్తే మీకు హెల్ప్ అవుతుందో 3-4 విషయాలు చెప్తా. అంత తెలుసని కాదు, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్, ఇండివిజువాలిటీ ఉంటుంది, పెరిగిన విధానాలు వేరుంటాయి. బట్ స్టిల్ ఒక చిన్న కీ జీవితంకి, ఇఫ్ యూ హ్యావ్ దట్ కీ ఇట్ విల్ హెల్ప్ ఏ లాట్. సో అట్లాంటి 3-4 కీలు ఇస్తా. సో ఏదన్నా మీ లాక్కి సెట్ అయితే వాడుకోండి, లేదా పడేసేయండి. సో ఫస్ట్కి మనము చాలాసార్లు అనుకుంటాం వాట్ ఈస్ ది రైట్ వే టు మూవ్ హెడ్ ఇన్ లైఫ్ అని. లెట్ మీ టెల్ యూ, ఒక అన్న తమ్ముడు ఉంటారు. ఇట్లా నది దగ్గరికి అట్లా పోతారు సైకిల్ పైన. పోతుంటే తమ్ముడు అంటాడు, ఎంతసేపు పోతాము, ఎప్పుడు వస్తాము అని అడుగుతుంటే వాళ్ళ అన్న చెప్తుంటాడు. తమ్ముడు చాలా చిన్న ఉంటాడు. సడన్గా ఏమంటాడంటే, కాదు ఏ టైము ఎట్లా అంటే వాళ్ళ అన్న టైం కూడా చెప్తుంటాడు. వీనికి ఏం అర్థం కాదు, అంత చిన్నగా ఉంటాడు. విల్ బి అరౌండ్ 3 years, 3.5 years, ఎల్కేజీ కన్నా ముందు ఉంటుంది చూడండి, ఆ ఏజ్లో ఉంటాడు. సైకిల్ మీద ముందు అన్న ఉంటాడు, వెనకాల తమ్ముడు ఉంటాడు. తర్వాత అన్న నాకు టైం చూడడం ఎప్పుడు వస్తుంది, టైం ఎప్పుడు చూడగలుగుతా నేను, ఎప్పుడు తెలుస్తుంది అని అడుగుతాడు. వాళ్ళు అన్న అంటాడు, అరే నీకు ఎంత లేట్గా టైం చూడడానికి వస్తే అంత అమేజింగ్ ఉంటుంది లైఫ్, నువ్వు తొందరపడకు, టైం చూడాలనో టైం గురించి తెలుసుకోవాలనో ఎప్పుడు టైం అవుతుందనో అని చెప్తాడు. నాకు మస్తు అనిపించింది. అంటే నిజంగానే మనం చిన్నప్పుడంతా టైం చూడము, టైం గురించి ఆలోచించము, మట్టిలో ఆడుకుంటుంటాము, ఇష్టం వచ్చినట్టు ఏడేనో తిరిగి వస్తాము, అమ్మ పిలిచేంతవరకు ఆకలి గుర్తురాదు, నాన్న తిట్టేంతవరకు మనం తప్పు చేస్తున్నాం అన్న విషయమే గుర్తురాదు. సో ఏది పడితే చేస్తుంటాము, ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటాము. దెన్ కమ్స్ దిస్ రియాలిటీ వేర్ వీ ఆల్వేస్ లుకింగ్ టు ది వాచ్ ఆర్ వాల్ క్లాక్ అండ్ సే ఓకే ఇట్స్ టైమ్ అప్ టు ఎంజాయ్మెంట్, ఇట్స్ టైమ్ అప్ టు దిస్ థింగ్, ఇట్స్ టైమ్ అప్ టు దట్ థింగ్ అని మనమే ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్, ఒక కాన్షియస్నెస్తో 8 గంటలు పండుకోవాలి, 8 గంటలు పని చేయాలి, 8 గంటలు ఇంక ఇది చేయాలి అది చేయాలని డివైడ్ చేసుకుంటాము. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, బట్ ట్రై టు ఎంజాయ్ యువర్ లైఫ్ ఆన్ those days where you get chance to meet people who give you a pleasant feeling, or chance to do that work which gives you so much of high, not like drinking alcohol, cigarette, ఇవి కాదు, టైం స్పెండ్ చేయడం కూడా హై ఇస్తుంది. అండ్ ఈవెన్ మనకు డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో వాచ్ కొన్నిసార్లు చిన్న చైల్డ్హుడ్కి వెళ్ళిపోయి ఎట్లా బతుకుతుంటామో అట్లా బతకని కూడా ట్రై చేయండి. దట్ విల్ హెల్ప్ ఏ లాట్. అది ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. రెస్ట్ ఆఫ్ ది డేస్ యూ కెన్ వర్క్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్, మనకు ఏమనిపిస్తుంది అంటే, అరే వీడు నేను ఇట్లా అనుకుంటున్నా నాకు అది చేస్తలేడు, వాడు అట్లా చేస్తలేడు, మా మమ్మీ ఇట్లా చేస్తలేదు, అది ఇట్లా ఎందుకుంది, నాన్న ఇట్లా ఎందుకున్నాడు, ఫ్రెండ్ ఇట్లా ఎందుకున్నాడు, మంచిగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు, నేను మంచి లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, వీళ్ళు ఎట్లా ఎందుకున్నారు ఇట్లా ఎందుకున్నారు అని బాధపడుతుంటాము. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పీపుల్, దట్స్ ద రీజన్ వీ గెట్ హర్ట్. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఎక్స్పెక్టేషన్, బట్ హర్ట్ కాకుండా ఉండాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, నీకు హ్యాండ్ ఇస్తారు, రెగ్యులర్గా మనం వాడే వర్డే కదా, ప్రతి దగ్గర జరుగుతుంది. అరే హ్యాండ్ ఇచ్చిండు మామ, అరే వాడు హ్యాండ్ ఇచ్చిండ్రా, పిల్ల హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ ఇస్తారు అంటే, పిల్ల హ్యాండ్ ఇవ్వడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ హై ఫీలింగ్ కాదు. హ్యాండ్ ఇవ్వడం అంటే వదిలేసిపోవడమో, లేకపోతే ఫ్రెండ్ చీట్ చేయడమో, లేకపోతే నీ ఎంప్లాయర్ చీట్ చేయడమో, నీ రిలేటివ్స్ చీట్ చేయడమో. హ్యాండ్ ఇవ్వడమో అనేది చాలా బాధపడుతుంటాం మనం. అరే ఇంత ఘోరమా, ఇంత నేరమా అని కుమిలిపోతుంటాం. నేను ఒక్కనే మంచోని ప్రపంచం మొత్తంలా అన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. అవసరమే లేదు. వాళ్ళు ఇప్పుడు హ్యాండ్ ఇవ్వడమే బెస్ట్ మనకు. రేపు పొద్దున నువ్వు చచ్చిపోయే టైంలోనో, అప్పుడో శ్మశానంలో ఆల్మోస్ట్ చచ్చిపోతున్న టైంలో, దామమ్మ మనం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మనము ఒకటే కంచం ఒకటే మంచం, మనము చిన్నప్పటి నుంచి ఇట్లో పెరిగినాం కదా, అట్లా పెరిగినాం కదా, వచ్చేసారు అది కలిసి చచ్చిపోతాం, నెక్స్ట్ జన్మలో కూడా కలిసి పుడతాం అంటే రాడు, హ్యాండ్ ఇస్తాడు. లేదు నీ భార్యను రమ్మన్నా రాదు, హ్యాండ్ ఇస్తుంది. భర్తను రమ్మన్నా రాడు, హ్యాండ్ ఇస్తాడు.
సో మీ నాన్న అమ్మ కోసం నువ్వు, నాన్న కోసం నువ్వు, ఐ లవ్ మై మామ్స్ గిఫ్ట్, డాడ్స్ గిఫ్ట్, ఏమేమో రాసుకుంటుంటాం ఆటోల మీద కూడా, అవి ఇవేమో కొటేషన్స్ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరికి హ్యాండ్ ఇచ్చేటోళ్ళమే. ఎవరు ఇద్దరు కలిసి పుట్టారు, ఎవరు ఇద్దరు కలిసి చచ్చిపోరు. కమ్ టు ది రియాలిటీ, ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఓన్ లైఫ్, ఓన్ ఎక్స్పెక్టేషన్స్. నీ నుంచి ఇంకొకరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ నుంచి నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తావు. అవి ఎప్పటికీ మీట్ కాలేరు. మనము నార్మల్గా రియాలిటీ చెక్ చేసుకొని మనం బతకడం తప్ప ఇంకొకరి నుంచి ఏదేదో ఆశించి ఏమేమో చేసి వాళ్ళని తిట్టుకొని మనము బ్లేమ్ చేసుకొని వాళ్ళని బ్లేమ్ చేస్తూ మనం బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతూ అవసరం లేదు. సో స్టే హ్యాపీ, స్టే కూల్, be practical. It's more good to be practical rather than having so much of expectations from people. సో చచ్చిపోయేటప్పుడు హ్యాండ్ ఇచ్చే కన్నా ఇప్పుడే హ్యాండ్ ఇవ్వడం బెటర్ అని నాకు మెల్లమెల్లగా అర్థమైంది. సో ద థర్డ్ థింగ్, లాస్ట్ థింగ్, సో దిస్ వుడ్ బి సంథింగ్ విచ్ ఐ లవ్ టు టెల్ యూ అండ్ ఐల్ టెల్ యూ అండ్ విల్ ఎండ్ ది స్పీచ్ హియర్. 2 గాడిదలు ఉంటాయి ఒక ఆయన దగ్గర. గాడిద అంటే మనకు తెలుసు కదా, హార్డ్ వర్కింగ్, పని చేస్తుంటాయి. ఒక గాడిద మంచి పని చేస్తుంది, ఒక గాడిద మంచి పని చేయదు. ఈ గాడిద ఎక్కిరిస్తుంటుంది, నీ బతికింతే నువ్వింతే అన్నట్టు. ఆ గాడిద కూడా సెన్సిటివ్ ఉంటుంది, ఫీల్ అవుతుంది, అరే నా బతికింతే నేను ఇంతే అని. తర్వాత ఒక రోజు ఏం చేస్తాడంటే, ఇది మంచి పని చేస్తుందని దీనికి ఎక్కువ ఫుడ్ పెట్టడం, మంచి చూసుకోవడం చేస్తాడు. ఇది తక్కువ పని చేస్తుందని దీన్ని గలీజ్గా చూసుకోవడము చేస్తుంటాడు. పనంతా ఏదైతే చేస్తుందో అది మంచిగా తిని హెల్తీగా తయారవుతుంది. పని చేయని గాడిద ఇంకా తక్కువ ఫుడ్ తిని ఇంకా అన్హెల్దీ తయారయ్యి ఇంకా వీక్ అయిపోయి ఇక అసలే పని చేయదు. ఒక రోజు వస్తుంది వేర్ దిస్ గాడిద విచ్ ఇస్ నాట్ వర్కింగ్ వెల్ వీక్ అయి చచ్చిపోతుంది. తర్వాత ఈ గాడిద ఏదైతే తక్కువ పని చేస్తుండేనో ఆ పని కూడా ఈ గాడిద మీద పడుతుంది. ఆ పని ఈ పని 2 కలిపి చేయలేక అది వీక్ అయి హెల్త్ అంతా ఖరాబ్ అవుతున్న టైంలో దీని వాల్యూ అర్థమవుతుంది. ఓహో, ఇద్దరం ఉన్నప్పుడే బాగుండే, మీ ఇద్దరం మంచిగా ఉండేది ఎందుకు ఇట్లా చేసినామో అని ఆ గాడిద ఫీల్ అయ్యే స్టేజ్ వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్, never ever in life compete with anyone. Try to contribute, whether it's in family, whether it's in office, whether it's in any place in life. The moment you compete, you make yourself rigid, shrink అయిపోతారు, ఒక షెల్లులోకి వెళ్ళిపోతారు. The moment you contribute, you expand. Your thoughts, your process, your life will be more brightful. సో ట్రై టు కాంట్రిబ్యూట్, బికాజ్ ఇండియా టీం అంటే ఒక్కరు కాదు, ఇండియా టీం అంటే 11 మంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆ కోచింగ్ స్టాఫ్ అందరు తీసుకుంటే ఒక 20 మంది కలిస్తే వరల్డ్ కప్ వస్తుంది, ఒక్కరి వల్ల రాదు. సో ట్రై టు అండర్స్టాండ్, ద మూమెంట్ యూ కాంట్రిబ్యూట్ యూ ఫీల్ మోర్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, more good about the person beside you, and you contribute to the country also, you contribute to your family also. So try to be in that phase of life. వదిలేసేయండి, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది, సెకండ్ ర్యాంక్ వస్తుంది, ఎవరికి ఎంత ప్యాకేజ్ ఉంది, నీకెంత ఉంది, నువ్వేం చేయగలుగుతున్నావు, గివ్ యూర్ 100%. దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. పీపుల్ అప్రిషియేట్ చేసినా చేయకున్నా దేర్ విల్ బి ఎ డే ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ ఫీల్ లైక్ అరే ఇంత మంచిగా ఉంది ఏంటి లైఫ్ అని నీకు అనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా కాలర్ లేస్తుంది, ఫేస్లో స్మైల్ వస్తుంది, అండ్ యూ ఫీల్ లైక్ యూఆర్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ వరల్డ్. దట్ ఫీలింగ్ ఈజ్ అమేజింగ్. అండ్ బీయింగ్ హియర్, మీటింగ్ యూ సక్సెస్ఫుల్ పీపుల్, లెట్ మీ టెల్ యూ, దిస్ పార్ట్ ఆఫ్ జర్నీ, జాబ్ వచ్చిన టైంలో హనీమూన్ ఫేస్ లాగా మస్తు మజా వస్తుంటుంది. తర్వాత కూడా అది కంటిన్యూ కావాలి అంటే పోవాలి కేఫేలకు, ఇటు పబ్బులకు, లేదా ఇంట్లోనే హ్యాంగ్అవుట్ కావాలి, లేదా మావాడు చెప్పినట్టు జిమ్ చేయడమో, యోగా చేయడమో, ఎక్సర్సైజ్ చేయడమో చేస్తూ ఎంజాయ్ చేస్తూ పని చేస్తూ ఉంటే యూ ఫీల్ మోర్ ఎనర్జెటిక్, more pleasant and more confident. So try to understand balancing is very very important. And coming to the point, career, job, ఇది చాలా మందికి లేవు, చాలా మంది బాధపడుతుండ్రు. శాలరీ రావు వాళ్ళకు, నెల ఇంత అమౌంట్ అని రాదు. ఒక్క జాబ్ ఎట్లుంటుందంటే, ఒక్క పిల్ల ఎస్ చెప్తే ఇక చూపిస్తా అని మనకు ఉంటుంది కదా, అట్లా ఒక్క జాబ్ తెచ్చుకుంటే కూడా అదే ఫీలింగ్ ఉంటుంది, అదే హై వస్తుంది. సో అది మీకు వచ్చింది, మీరు అస్సలు గ్రాంటెడ్ తీసుకోకండి, అస్సలు దీన్ని ఈజీ తీసుకోకండి. చెరిష్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వస్తుంది, తలనొస్తుంది, కాఫీలు తాగుతారు, సిగరెట్ తాగుతారు, బయటికి పోయి జాబ్ చేసేటప్పుడు కూడా అది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఏం చచ్చిపోరు, ఒక సిగరెట్ తాగితే ఇది తీసేస్తా వీడియోలో కానీ తర్వాత. సో సిగరెట్ తాగినంత మాత్రం అప్పటికప్పుడు లంగ్స్ ఏం ఖరాబ్ కావు, చైన్ స్మోకర్ అయితే అవుతుంది. సో అప్పుడప్పుడు ఓపిక పట్టండి, హ్యాంగ్అవుట్ కండి, కొన్ని చిన్న మిస్టేక్స్ చేయండి. సో మిస్టేక్స్ చేస్తేనే మజా వస్తుంది. సో కంప్లీట్గా
టూ మచ్ ఆఫ్ గుడ్ ఈస్ బ్యాడ్ అంటారు కదా, అక్కడ టూ మచ్ ఆఫ్ గుడ్ ఉన్నా అది బ్యాడ్ కిందకే వస్తుంది. కాబట్టి బ్యాలెన్స్ థింగ్స్, బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అండ్ కమింగ్ టు లాస్ట్ పాయింట్ బిఫోర్ ఐ కంక్లూడ్, మీరు నెక్స్ట్ ఛాలెంజ్ ఏమొస్తుంది అంటే, మీకు ఇప్పటివరకు అంతా బాగుంటుంది, డబ్బు వస్తుంటుంది, జాబ్కి ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది, దానివల్ల ఫ్రెండ్స్ దూరం అవుతారు కొంచెం కొంచెం, ఫ్యామిలీ దూరం అవుతుంది కొంచెం కొంచెం, అండ్ హెల్త్ దూరం అవుతుంది కొంచెం కొంచెం. బట్ బిలీవ్ మీ, జాబ్ పోతే మళ్ళీ రాదు, అంటే ఫ్యామిలీ పోతే వస్తుందని కాదు, కాకపోతే ఫ్యామిలీ అర్థం చేసుకునే ఫ్యామిలీ ఉండాలి, ఫ్రెండ్స్ అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఉండాలి. అండ్ హెల్త్ అంటారా, మనము ఎంత కాన్షియస్గా 8 గంటలు పండుకోవాలి, 7 గంటలు, 6 to 8 hours ఆ స్లీప్ ఉంటే చాలు, ఎవ్రీథింగ్ విల్ రీకవర్, బాడీకి ఆ కెపాసిటీ ఉంటుంది, అంత నార్మల్ అయిపోతుంది. సో 6 to 8 hours పండుకోనికి ట్రై చేయండి, ఫ్యామిలీకి కొంచెం కొంచెం టైం ఇస్తూ, ఇంటికి వస్తానే మాట్లాడుతూ అట్లా బ్యాలెన్స్ చేయండి. ఫ్రెండ్స్తో కూడా అర్థం చేసుకునే ఫ్రెండ్స్తోనే ట్రావెల్ చేయండి. నాకు ఏంది మామ కలుస్తలేవు అది ఇది అంటే, వాడు కలవకున్నా సరే అనుకోవాలి. గర్ల్ ఫ్రెండ్తో పోతే ఎక్కువ హ్యాపీ ఫీల్ కావాలి వాడు, అంటే ఎందుకు పోయినావు మామ ఈ వీకెండ్ మాతో కలుస్తా అన్నావు కదా, ఆ పిల్లనే ఎక్కువైపోయిందా నీకు అనరాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, వానికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ వీనికి నచ్చది, ఏ ఫ్రెండ్కి నచ్చది. అంటే ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్స్కి నచ్చది, ఆ గర్ల్ ఫ్రెండ్కి ఫ్రెండ్స్ నచ్చరు, మొత్తం యుద్ధం అంతా తినే జరుగుతుంది. అత్తా కోడల సమస్య కన్నా పెద్ద సమస్య ఇది. సో ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చిల్లర వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు, అసలు నీకు ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా, నువ్వు నాకు టైం ఇవ్వవా అని ఆ పిల్ల ఫీల్ అవుతుంటుంది. ఈ చిల్లర దాంతోనే తిరుగుతాడు ఏంద్రా వీడు, ఎప్పుడు మనకు టైం వేయడం అని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. సో మధ్యలో వీడు నలిగిపోతుంటాడు, వీళ్ళకి టైం ఇవ్వలేక వాళ్ళకి టైం ఇవ్వలేక, సో బ్యాలెన్స్ చేయలేక పిచ్చి పిచ్చి అవుతుంటుంది. బట్ స్టిల్ బీ దట్ పర్సన్ ఇన్ లైఫ్ వేర్ యూ సే ఇట్స్ ఓకే మా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నావా సర్లే అని నీది నువ్వు ఉండు, అంతేగాని హర్ట్ కాకు. అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు కూడా కొంచెం బాయ్స్ని అర్థం చేసుకోండి. మాకు ఒక జోన్ ఉంటుంది, మాకు ఎవ్వరు వద్దనిపిస్తుంది గర్ల్స్, మాకు పోయి ఇట్లా హ్యాంగ్ అవుట్ కాబుద్ధి అవుతుంటుంది, ఎటన్నా ట్రిప్ అయ్యే బుద్ధి అవుతుంటుంది, అదొక బర్డెన్ మాకు అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, అంటే ఒక బ్యాగేజ్ లాగా అనిపిస్తుంది. మీరు కూడా అర్థం చేసుకొని పోన్లే సాటర్డే ఒకటే పోయింది కదా, సండే ఒకటే పోయింది కదా, ఎప్పుడో ఒకసారి పోతున్నారు కదా అని మాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి, అంతేగాని ఒక తాడుతో కట్టేసినట్టు పట్టేస్తే మాకు ఊపిరి ఆడది. సో ట్రై టు అండర్స్టాండ్. అండ్ ద అదర్ థింగ్ బిఫోర్ ఐ కంక్లూడ్, వన్ కొటేషన్, జస్ట్ లవ్ వాట్ యూ డూ, డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఎనీథింగ్, బికాస్ వన్ డే లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్. అందరం ముసలోళ్ళం అవుతాం, అందరికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేస్తాయి, న్యాచురల్గానే చచ్చిపోవాలి, ఏదైనా ఇన్సిడెంట్ జరగానే చచ్చిపోవాలి. మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్ టు డై న్యాచురల్లీ. ఆ ఏజ్లో చేయాల్సిన పనులు అవే చేయాల్సి వస్తుంది, ఈ ఏజ్లో చేయాల్సిన పనులు ఆ ఏజ్లో చేయలేం. కాబట్టి ఈ ఏజ్ని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోండి, చిల్లుండండి, నవ్వుకుంటుండండి. ద మోర్ యూ స్మైల్, ద మోర్ ఎనర్జెటిక్ యు ఆర్, ద మోర్ ప్యూర్ యు ఆర్, మోర్ ఆనెస్ట్ యు ఆర్, యూ లుక్ మోర్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్. సో అది మెయింటైన్ చేస్తూ ఉండండి అంతే. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కొటేషన్స్ ఇన్ అవర్ బుక్, మేము ఒక బుక్ రాసింటి ఆలోచింపజేసే అని, దాంట్లో చెప్పి ఐ విల్ కంక్లూడ్ ఇట్. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, అందరికీ నచ్చేంత మంచిది కాదు ఈ జీవితం, నీకేమనిపిస్తే చేస్తూ ఉండు, తప్పులు కొలిచేంత గొప్పది కాదు ఈ జీవితం, ఒక్కసారి ఆలోచించి చూడు, రెండోసారి ఆలోచించేంత పెద్దది కాదు ఈ జీవితం. సో అంతే, అయిపోయింది. ఒక్కసారి ఆలోచించి చూడు, రెండోసారి ఆలోచించేంత పెద్దది కాదు ఈ జీవితం. డెఫినెట్లీ లాంగే ఉంటుంది జీవితం, బట్ స్టిల్ నేను మాట్లాడేది ప్రజెంట్ డే గురించి, ప్రజెంట్ మూమెంట్ గురించి. ఎప్పుడు కాన్షియస్ అయిపోతుంటాం, అరే డ్రెస్ చూస్తున్నారా నలుగురు, ఒక మాట మాట్లాడితే ఏమనుకుంటారో, ప్రతిదీ కాన్షియస్నెస్లో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఎవ్వరు ఏమనుకోరు, అనుకున్నా కూడా ఏం ఫరక్ పడరాదు మనకు. సో బీ దట్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంకొకటి చెప్తా, మీరు చెప్పట్టు లేట్ కొట్టినారు కాబట్టి, ఇంకొకటి, అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలి అనుకోవడం తప్పు. గాంధీ కూడా గాడ్సేకి నచ్చలేదు, కృష్ణుడు కూడా కంసుడికి నచ్చలేదు, చివరికి దేవుడు కూడా అందరికీ నచ్చలేదు. అందరికీ నచ్చాలంటే తాజ్మహల్లా సమాధి ఉండాలి, గాలిలా కనబడకుండా ఉండాలి, సూర్యుల్లా కాలిపోతూ అందరికీ వెలుగునిస్తూ ఉండాలి, లేదా గగనంలో చందమామలా అందనంత దూరంగా అయినా ఉండాలి. మామూలు మనుషులం మనం, మనకెందుకు ఇవన్నీ, మనలానే ఉందాం, మంచిగా ఉందాం, మనిషిలా ఉందాం, మనస్ఫూర్తిగా మన వాళ్ళతో, మనసుకు నచ్చిన వాళ్ళతో మనకు నచ్చినట్టు నచ్చినంత కాలం నవ్వుతూ ఉందాం. ఈసారి రెడీ ఉన్నారా?
Thank you so much. So it's all because of my brother. Today I'm being here. He know I love speaking to people. And అడిగిండు వస్తావా ఏంది అంటే వస్తా పక్క ఈ మధ్యన చాలా మాట్లాడబుద్ధి అవుతుంది మస్తు స్టఫ్ లోపల అట్లనే ఉండిపోతుంది సో వస్తా మాట్లాడతా అని వచ్చిన అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ కీప్ స్మైలింగ్ బీ హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు, కానీ పిల్లలు జాబ్స్ తెచ్చుకోవడం చూడడం నాకు కొత్త కాదు సార్. కానీ మీ మొహాల్లో ఒకసారి చిరునవ్వు చూడాలనిపించింది. ఒకసారి మీ అంటే నాకు తెలిసింది తను చెప్పింది ఏంటంటే వాళ్ళ ఊర్లో హైయెస్ట్ ప్యాకేజ్ శరణ్యని. అండ్ చాలా శరణ్యని చూస్తే ఒకటి పాయింట్ చెప్పొచ్చు ఏంటంటే అంత ఒబీడియంట్ స్టూడెంట్, అంత కన్సిస్టెంట్ స్టూడెంట్, అంత సిన్సియర్ స్టూడెంట్. ఇలా ఉంటే జాబ్ వచ్చేస్తుంది అని చూపించే ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. సో అంత కన్సిస్టెంట్ స్టూడెంట్. ఒక్కసారి మీ మాటల్లో మీ ఆనందం వినాలనుంది. అందరికీ కంగ్రాచులేషన్ అండి. మాది ఎన్టీఆర్ జిల్లా ఏపీ అండి, గంపులగూడెం అనుములంక గ్రామం. మేము స్మాల్ ఫార్మర్స్. మేము 82లో నేను 6th క్లాసు ఆపేసానండి స్టడీ. 10 years తర్వాత నేను చాలా ఫీల్ అయ్యానండి, ఇక ఎందుకు చదువుకోలేదా అని. అప్పుడు మ్యారేజ్ చేశారు తర్వాత 99లో. మా బాబు పుట్టాడండి, ప్రవంత్ రెడ్డి. తర్వాత చరణ్య పుట్టిందండి మాకు. అప్పుడు అనుకున్నానండి మేము ఎలాగో చదువుకోలేదు, మా పిల్లల్ని చదివించాలి అని గట్టిగా తీసుకున్నానండి నిర్ణయం. అప్పటి నుంచి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని బాగా చదివించానండి. ఎక్కడ వాళ్ళు ఏ కోర్స్కి వెళ్తానంటే ఆ కోర్స్కే పంపించానండి నేను. మా బాబు ప్రవంత్ కుమార్ రెడ్డి అంటే చార్టెడ్ అకౌంట్ CA, మా పాప బీటెక్. నేను CAనే చదవమన్నాను, కానీ వద్దు నేను బీటెక్కి వెళ్తాను అంతేను. స్మాల్ కాలేజీలో జాయిన్ అయిందండి, మేము అంత డబ్బు కూడా కట్టలేదు. కంచికిసర్ల మిక్లో జాయిన్ అయిందండి. అది ఏదంటారు కదా, ఎంసెట్లో సీట్ వచ్చింది అమ్మాయికి, అక్కడ ఐటీ తీసుకుంది. కానీ మేము జాబ్కి వస్తాను మేము ఎక్స్పెక్ట్ చేయలే. 4 years అయిన తర్వాత కాలేజీకి వచ్చే పని లేదు అని ఇంటి దగ్గరికి పంపించేశారండి జనవరిలోనే. నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి, జనవరి అంటే మార్చి ఏప్రిల్ వరకు కాలేజీ ఉంటుంది, అయితే వాళ్ళు కాలేజీకి వచ్చే పని లేదు మీరు ఇంటి దగ్గర ఉండమని పంపించారండి పాపల్ని. ఈ 4 నెలలు ఇంటి దగ్గర ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అమ్మాయి అని, నువ్వు వెంటనే కోచింగ్కి వెళ్ళమ్మా, నువ్వు ఇక్కడ ఉండటం బాగోదు అన్నాను. వెంటనే తను నిర్ణయం తీసుకొని జనవరిలోనే జాయిన్ అయిందండి. అప్పుడు మా మేనల్లు ఇక్కడ ఉన్నారండి, కొంచెం మా వాళ్ళు ఇక్కడ ఉంటే ఎలా తీసుకోవాలి, ఏ కోచింగ్ తీసుకోవాలని సలహా అడిగితే చెప్పారండి, ఇలా యూకి బాగుంటుంది అక్కడ జాయిన్ అయ్యమని చెప్పారండి. మా చరణ్య వచ్చి అందులో జాయిన్ అయిందండి. ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు పెట్టుకున్న నమ్మకం, మీరు పడిన కష్టం ఖచ్చితంగా అదేంటి చెట్టు లాగా ఒక వృక్షంలాగా అయ్యి ఈరోజు నీడనిచ్చే స్థాయికి వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ సార్. మీ ఎక్స్ప్రెషన్. సో శరణ్యకి ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు చెప్పేదనమాట, సార్ మా అన్నయ్యకి నాకు సేమ్ ప్యాకేజ్ వచ్చింది. మా అన్న చార్టెడ్ అకౌంటెంట్, నేను బీటెక్లో ఎక్కువ వచ్చిందంటే మీ అన్న ఫీల్ అవుతాడని చెప్పట్లే. ఓకే, వాళ్ళ అన్నయ్యకి 11.5 ప్యాకేజ్ వచ్చింది CA, అంటే బీటెక్ అయిపోయినామంటే అదే టాప్ వాళ్ళ ఊర్లో. అయితే శరణ్యకి 12.5 వచ్చినప్పుడు మేము ఇలా డిస్కస్ చేసినప్పుడు మీదే కదా టాప్ అంటే, సార్ ఇప్పటిదాకా మా అన్న పేరు ఉండేది సార్ మా ఊర్లో శాలరీ ప్యాకేజ్ హైయెస్ట్, బట్ ఇప్పటి నుంచి శరణ్యకి హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. మా అన్న కొంచెం ఫీల్ అయ్యడం చెప్పింది. బట్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మూమెంట్. సో వాళ్ళ పేరెంట్స్కి నిజంగా ఒక పేరెంట్కి ఎప్పుడు హ్యాపీ అంటే, ఇందాక సార్ చెప్పినట్టు మనం కడుపు తింటే వాళ్ళ పేరెంట్స్కి హ్యాపీనెస్ ఉండదు. సో వీళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటుందని అగైన్ హెన్స్ ప్రూవ్డ్ ఇక్కడ. సో నిజంగా వండర్ఫుల్ సార్ మీ వర్డ్స్, హెన్స్ ప్రూవ్డ్ ఇక్కడ. సో గైస్ వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లైస్ ఫర్ శరణ్య అండ్ దేర్ పేరెంట్స్. సో శరణ్య లాగా కన్సిస్టెంట్గా ఉంటే రిజల్ట్ ఈజీగా వచ్చేస్తుందని శరణ్య ప్రూవ్ చేసింది. సో సీరియస్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్. Yes, on this occasion, I request Prahasit,
who got placed in high radius company with 8 LPA. So big round of applause. Guys, a big round of applause for Prashit. Thank you. Next, Varshita, she got placed in IBM. So with a package of 6 LPA, a big round of applause for Varshita. Yeah. Next, I request Kallam Ashwini, who got placed in Vachusa with 5 lakhs LPA. Yeah, Gayatri, please come to the dais. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ పాప గురించి మీరు ఎంత హ్యాపీగా ఉంటున్నారు ఏంటనేది దాని గురించి ఒకసారి మాట్లాడండి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం అండి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం. మా అమ్మాయి చిన్నప్పటి నుండి కూడా బాగా కష్టపడి చదువుతుంది సార్. ఫస్ట్ నుండి మాది పల్లెటూరు అయినా నేను ఎంతో కష్టపడి సేవించిన మా ఊర్లో వేమలకోట్ల ఈమె ఫస్ట్ సార్. ఇప్పుడు ఒక మొన్న 4 నెలలు అయింది ఈమె జూలైలో అమ్మాయి కోచింగ్లో చేరింది సార్. కోచింగ్ మాకు కూడా సరిగ్గా తెలియదు, ఎత్తుక్కుంటూ వస్తే ఈ యూట్యూబ్ అనే కోచింగ్ సెంటర్ బాగా చెప్తారని కొద్దిగా 4 years అయినా అది అని చెప్పింది సార్. అందుకని మా పాపని తీసుకుని వచ్చి నేరుగా అక్కడ జాయిన్ చేసినాం సార్. ఇప్పుడు మాకు 4.8 ఈ అమ్మాయికి వచ్చాను, చాలా సంతోషపడాం. మా ఊళ్ళో కూడా చాలా మంది గణనీయంగా అనుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఎవరికి రాలే 4.8 కూడా మా ఊర్లో వరకు సార్. మాది మార్కాపురం మండలంలో వేములకోట అంటే జంకేరెడ్డి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఊరు. ఇప్పుడు చాలా మంది కూడా ఊర్లో గొప్పగా చెప్పుకుంటుంటారు సార్. మాకు ఆడ చాలా సంతోషం ఉంది. మీ స్టాఫ్ అంతా కూడా చాలా కృషి చేసి పిల్లలను బాగా ఎంకరేజ్మెంట్ చేసి ఒక్కసారి ఒక 100 మంది ఒకేసారిగా ఉద్యోగాలు వచ్చినాయంటే మాకు కూడా చాలా సంతోషం సార్. మేము చాలా మందికి కూడా చెప్పుకుంటాం మీ గురించి గొప్పతనంగా. ఇది మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మేము మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము సార్. ధన్యవాదాలు సార్. Thank you for your wonderful words and thank you so much and thank you so much. And yeah, he got placed with Upward IQ Solution. సార్ వెల్కమ్ సార్. కొన్నిసార్లు పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు కొంతమంది వ్యక్తులకి, దయచేసి సార్. ఎస్, I'd like to call Vani Kalle, who got placed in Oracle with Upward IQ with 4.8 LPA. టేస్టీ తేజ అన్న కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు? అరే సో యాక్చువల్లీ మీ అరుపులు ఏమంత లేవు, నేను అరిస్తే కానీ రాను స్టేజ్ మీదకి అని చెప్పా. అన్న అట్లనే అన్నారు కదా, నేను అనుకున్నాను. సో టేస్టీ తేజ అన్నని పిలుద్దాం ఆ స్టేజ్ మీదకి. చలో, ఎవరు పిలవాల్సిన పర్లేదు, అన్ననే వస్తుండో. సో ఈరోజు ఇదేదో బోరింగ్ ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి, అంటే మీరంటే చాలామంది క్రేజ్, బిగ్ బాస్ చాలా ఫేమ్ అనుకుంటారు, కానీ బిగ్ బాస్ లేకున్నా కూడా మీరు ఎంటర్టైన్ బాగా చేస్తారు. అండ్ చాలామందికి జాబ్స్ వచ్చినాయి, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు జాబ్స్ తోటి ఉన్నారు. సో వీళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తారని మేము పిలిచాం. Actor, comedian and food blogger who gained massive popularity to Big Boss. So టేస్టీ తేజ అంటే మీ అందరికీ గుర్తొచ్చేది ఎంటర్టైన్మెంట్. So known for entertaining food review videos with celebrities and his relatable personality. Please welcome to Big Boss fame Tasty Teja. Once again a big round of applause for him. Yes, thank you sir, thank you so much, thank you for coming. కాదు వస్తున్నాడు నాకు మైకి నీళ్ళు మాట్లాడుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? అది అర్థమైంది, మైక్ వద్దా, రికార్డ్ అవ్వాలి కదా బాబు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్, సో హ్యాపీ ఫర్ యూ. మీరందరూ హ్యాపీయా? డన్. ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నాకు వీళ్ళు చెప్పింది ఒక 100 మెంబర్స్కి జాబ్స్ ఈ రోజుల్లో, ఉన్న జాబ్ నిలబడటమే కష్టం, అటువంటిది వీళ్ళు 100 జాబులు తెప్పించారంటే మామూలు విషయం కాదు. ఈ 100 జాబ్స్ వల్ల హ్యాపీగా ఉండేది మీ వచ్చిన 100 మంది కాదండి, మీ ఫ్యామిలీస్. ఎందుకంటే
మీ అందరికీ తెలుసో తెలియదో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే. నేను టీసీఎస్లో 7 years జాబ్ చేశాను. దాని తర్వాత యూట్యూబ్, బిగ్ బాస్ ఇదంతా వెళ్ళాను. ఫస్ట్ టైం నాకు జాబ్ వచ్చిన రోజు వినాయక చవితి రోజు మెయిల్ వచ్చింది. మెయిల్ రాగానే మా అమ్మకి పోయి నేను చూపించాలనే. బేసిక్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అందరూ అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు. వాళ్ళకి ఏమొచ్చినా చెప్పుకుందామంటే అంత ఫ్రీగా చెప్పుకోలేము. ఎప్పుడైతే జాబ్ వచ్చిందని చెప్పి మా అమ్మకి మెయిల్ చూపిస్తే మా అమ్మకి మెయిల్ చదవడం రాదు కదండి బేసిక్గా. ఇంకొకటి ఈ జనరేషన్తో అంతమైపోతుంది. ఇన్నోసెంట్ మదర్స్, ఇన్నోసెంట్ పేరెంట్స్ ఈ జనరేషన్తో అంతం. మనందరం ఇన్నోసెంట్ కదండి, ముదుర్లు, ముదుర్లు ఒక్కొక్కరు చెప్తున్నా. ఎప్పుడైతే ఆ మెసేజ్ మా అమ్మకు చూపించానో మా అమ్మ ఆనందంతో ఒక హగ్ ఇచ్చిందండి నాకు. ఆ హగ్గు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే ఆవిడ సంతోషం ఆ రోజు చూసి ఆవిడ కళ్ళల్లో. చిన్నప్పటి నుండి మనల్ని ఎందుకు చదివిస్తారు పేరెంట్స్? మనం ఏదన్నా ఒక మంచి జాబ్ ఏదన్నా ఒకటి సాధించాలని. ఆ మూమెంట్ ఈరోజు మీ 100 మంది ఇళ్లలో ఇచ్చారు. దానికి ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండి, సీరియస్లీ. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ మీరు జాబ్ వచ్చేసిందని జాబ్తో రిలాక్స్ అవ్వకండి. ఈ జాబ్ నెక్స్ట్ స్టేజ్కి పోవాలి. మీరు ఒక్కొక్కళ్ళు 100 మందికి జాబ్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి. సీరియస్లీ మీరు అది మీ ఎయిమ్ టార్గెట్గా పెట్టుకోండి, దాని మీద నడిపించేసేయండి. ఏంటి వచ్చి సో చెబుతున్నా ఏదో ఇది ఎక్స్పీరియన్స్ అండి. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది చెబుతున్నాను. ఓకే, ఇది జాబ్ మీకు జాయిన్ అయ్యాను కాబట్టి నా ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ చెబుతాను. ఒక చిన్నది ఇంటర్వ్యూ ప్రాసెస్ చెబుతాను. ఇంటర్వ్యూ ప్రాసెస్ చెప్పినాక దీనికా నీకు జాబ్ ఇచ్చింది అని మాత్రం మీరు ఎవరు అనుకోకూడదు. ఓకేనా? చెబుతున్నా, ఇది మీ మధ్యనే ఉంచండి. రికార్డింగ్ ఆపేయండి అయినా నీ జాబ్ మానేసాను. ఏం కాదు, చెప్పండి, ఏం కాదు. బేసిక్గా నేను ఎంటెక్ చేశానండి విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు. చదువుకున్నా, చూస్తానికి ఎట్టు ఉంటా కానీ చదివా. పర్లా మరి 90% కాదులే కానీ నాకు 65 to 70 వచ్చేది అటెండెన్స్. బ్యాక్లాగ్స్ లేవులే, పాస్ అయిపోయా. బ్యాక్లాగ్స్ లేవులే నాకేవి. అన్న వచ్చావా నువ్వు? చూడలేదు ఎన్నా నుంచి. ఓకే, హాయ్ అన్న సోఫా బాగుంటాయి. ఓకే డన్ అండి. బేసిక్గా నేను ఎంటెక్ చేసేటప్పుడు టీసీఎస్ మా క్యాంపస్కి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే టాప్ 5 మెంబర్స్కి రిటర్న్ టెస్ట్ ఉండదు. టీసీఎస్ పాలసీ అది. టాప్ 5 మెంబర్స్కి ఉండదు. కట్ చేస్తే ఇప్పుడుందండి, ఇప్పుడు రిటర్న్ టెస్ట్ తీస్తారా? అలా కాన్సెప్ట్ లేదా? నా అప్పుడు అంటే నేను ఏదో పురాతనం అనుకోకండి. 2016-17 అప్పుడేనండి. టాప్ 5 మెంబర్స్కి ఉండదు. నా అదృష్టమో దరిద్రమో మా దాంట్లో నేను 6వ వాడినండి. టాప్ 5 రిటర్న్ టెస్ట్ ఉండదు మా దాంట్లో. అంటే ఎంటెక్ తక్కువ మంది కదండి జాయిన్ అయ్యేది. నేను ఉన్న వాళ్ళందరిలో 6th place నాది. ఉందే 6, అందులో 6వ వాడిని నేను. సచ్చినట్టు రిటర్న్ టెస్ట్ రాయాలి. అప్పుడే నేను పైగా మెకానికల్ అండి. మెకానికల్ థర్మల్ ఇంజనీరింగ్ నేను చేసింది. అసలు ఏమన్నా పోలిక? మెకానికల్ ఆడా, థర్మల్ ఇంజనీరింగ్ ఆడ, ఈసీఎస్ ఆడ, యాక్టింగ్ ఆడ, యూట్యూబ్ ఆడ. చేసిన దానికి సంబంధం లేదు, ఫ్లోలో కొట్టుకెళ్ళిపోవడమే. అలాగా టాప్ 6 నేను 6వ వాడిని. చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది టాప్ 6 అని. కానీ 6 సరే, తర్వాత రోజు వెళ్ళా, సర్లే రిటర్న్ టెస్ట్ రాయాలే పోనీ అని. నా అదృష్టం ఏంటంటే 5వ వాడు ఉన్నాడు కదా, నేను మెకానికల్ చదివాను, నేను మెకానికల్ జాబ్ చేస్తా, సాఫ్ట్వేర్ చేయనని చెప్పి వాడు డ్రాప్ అయ్యాడు. మనం టాప్ 5, రిటర్న్ టెస్ట్ లేదు, క్వాలిఫై అయిపోయా. నా జన్మలో ఫస్ట్ ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ లేకుండా నేను క్వాలిఫై అయిపోయా. అదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ, అదే లాస్ట్ అండి. క్వాలిఫై అయిపోయా, రిటర్న్ టెస్ట్ లేదు, వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళాము? టెక్నికల్ రౌండ్. మనంటే మనకు తెలిసిందే కదా, మెకానికల్, థర్మల్ ఇంజనీరింగ్. తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టారు. సర్లే, రెజ్యూమే కూడా లేదండి. ఎందుకంటే ఇది అబద్ధం కాదు, నేను రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అయిపోయాను. దానికి వెళ్తే నీకు రిటర్న్ టెస్ట్ అవసరం డైరెక్ట్ ఇంటర్వ్యూ పోవన్నారు. నా దగ్గర రెజ్యూమే కూడా లేదు. అమ్మ రెజ్యూమే కూడా లేదు, ఏం చేయాలి ఇంటర్వ్యూ పోవాలనుకుంటే నా ఫ్రెండ్ గారు నవీన్ అని కూడా ఉన్నాడు. వాడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడులే, వాడికి రాలా జాబ్, నాకు వచ్చింది యువత. వాడి రెజ్యూమ్ నేను తీసుకొని నేము, డేట్ ఆఫ్ బర్త్, నా మార్క్స్ ఉంటాయి కదా అకాడమిక్స్, అవన్నీ మార్చేసి నా రెజ్యూమే సబ్మిట్ చేశా. తీసుకెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చున్నా. టెక్నికల్ రౌండ్ వాడు రాశాడండి. టెక్నికల్ రౌండ్ మనకి ఏమి రావు దాంట్లో. సర్లే ఓపెన్ చేయగానే చూస్తా ఆయన, ఓ నువ్వు మెకానికల్ కదా, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి ఏం చేస్తావు అన్నారు. మనకేం తెలుసు ఏం చేస్తాము సార్, మెకానికల్ అయినా కూడా సాఫ్ట్వేర్లో వర్క్ ఉంటుందంట, ఏదో ఒకటి చేస్తాం తీసుకోండి సార్ అంటే, నాకు అవసరం లేదయ్యా నువ్వు, సర్లే వెళ్ళిపో అన్నాడు. జస్ట్ 2 minutes కన్నా టెక్నికల్ రౌండ్ కూడా లేదు, నువ్వు మెకానికల్ నాకు పనికిరావు వెళ్ళిపో అన్నాడు. నేను అప్పుడు అనిపించింది, అట్లా లేచి మళ్ళీ కూర్చొని, లేదు సార్ మా వాళ్ళందరికి 20 నిమిషాలు ఇంటర్వ్యూ జరిగింది, నాకు 2 నిమిషాలే జరిగింది, బయటికి పోతే నా పరువు పోతే నేను కూర్చుంటా ఏడే అన్న. నిజంగా, ఎందుకంటే నాకు ఆ జాబ్ వచ్చింది, నేను జాబ్ చేస్తాను అని నమ్మకం నాకు లేదు. ఏదో వెళ్ళాము, నాకు ఇంట్రెస్టే లేదు దాని మీద. ఏదో ఒకటి అయితే లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్ళాక 2 minutesలో బయటికి వెళ్ళిపోగానే వాళ్ళకి అప్పుడే తెలిసిపోతుంది నాకు జాబ్ రాలేదని. వద్దొద్దండి నేను ఎక్కడే కూర్చుంటాను, కాసేపు మాట్లాడుకుందామన్నా. ఏం మాట్లాడతానా నీతో అంటే, నేను కాలేజ్లో 50+ స్కిట్స్ వేసా. స్కిట్స్ కలిసినప్పుడు సర్టిఫికెట్లు అన్నీ ఇస్తారు. ఆ సర్టిఫికెట్లు అన్నీ తీసుకెళ్ళి ఆయన ముందేసా. చూడండి సార్ అన్న. ఏంద్రి అన్నాడు. నేను వేసిన సర్టిఫికేట్లు సార్, డ్యాన్స్లో డ్రామాలు వేసాను సార్.
ఒరే నువ్వు జాబ్ అడుగుతున్నావు యాక్టింగ్ ఇవన్నీ ఉంటారు సార్, ఏదో చూడండి సార్, చేయండి సార్ అని ఆయనకి ఇచ్చా. ఆయనకి ఇస్తే ఆ టెక్నికల్ రౌండ్ ఆయన ఏం చేశాడు, సర్లే షార్ట్ ఫిల్మ్ కూడా చూస్తావా అంటే ఇస్తాను సార్ అన్న. యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్ ఫిల్మ్ కూడా చూపించా. అమ్మయ్య టెక్నికల్ రౌండ్ ఫినిష్. టెక్నికల్ ఆయన చూసుకుంటున్నాడు, ఈ పక్కన మేనేజరియల్ రౌండ్ ఇంకో రెండు నాది ఒకటే. టీఆర్ ఎంఆర్ అంటారా సార్? మరి అప్పుడు అన్నారులేండి, ఇప్పుడు ఏమంటారు నాకు తెలియదు. అంతేనా సార్? ఏమైనా తప్పులు ఉంటే అటు ఇటు మన్నించండి, నాకు 6 years అయిపోయింది కదా సరిగ్గా గుర్తులేదు. టెక్నికల్ రౌండ్ ఎంఆర్ రెండు ఒకేసారి జరిగింది. టెక్నికల్ ఏమో సార్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రకంగా వీడికి జాబ్ వచ్చిందని అనుకోకుండా చెబుతున్నాను, ముందే చెప్పాను మీకు. టెక్నికల్ వాళ్ళు ఏమో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చూశారు. ఆ మేనేజర్ రెండే పట్టుకున్నాడు అయ్యా నన్ను. ఓపెన్ చేయగానే చూసి ఓకే నువ్వు చెస్ ఆడతావా అన్నాడు. నేను ఎందుకు ఆడతా, నేను అన్న. ఏ రెజ్యూమేలో ఉందయ్యా. అమ్మని మీరు చెస్ రాశాడా? నాకు తెలియదు ఆడు చెస్ రాసినట్టు. ఆడతాను సార్ అన్న. ఓకే లెఫ్ట్ నుండి ఎక్స్ట్రీమ్ కార్నర్ ఏ కలర్ అన్నాడు. ఎవడో తెలుసు ఏ కలరు. నేను వైట్ అన్నా. అదేంటి బ్లాక్ కదా అన్నాడు. మీరు మీ వైపు నుండి చూశారు, నేను నా వైపు నుండి చూసా అన్న. సీరియస్లీ జరిగింది. నెక్స్ట్ నువ్వు రీడింగ్ బుక్స్ అన్నాడు. పుస్తకాలు చదువుతావా అన్నాడు. నా ఎకడమిక్స్ అయినా సరిగ్గా చదివి చావాలా, పుస్తకాలు చదువుతాడు అంటే సార్ అంటే రాసావు కదా అన్నాడు. అమ్మో ఇప్పుడు నేను అంబేద్కర్ గారిది, గాంధీ జయంతి గారి జీవిత చరిత్ర చదువుతాను చెబితే క్వశ్చన్లు అడుగుతాడు. దాంట్లోంచి మనకెందుకు సాక్షి, ఫండే, స్వాతి చదువుతాను సార్ అని చెప్పా. అవి అయితే ఈజీగా ఉంటాయి, ఆ క్వశ్చన్లు ఎటు ఆయన అడగలేడు, అందుకని అది చెప్పా. అదే పోగానే నెక్స్ట్ ఇదంతా కాదులే కానీ సరే టీసీఎస్ గురించి న్యూస్ ఏమొచ్చింది అని అంటే దాని గురించి ఏదో చెప్పేసా. అట్లా ఒక 20 to 25 minutes నేను చేస్తానండి. అదంతా అయిపోగానే నేనే టైం చూసుకొని సార్ 25 minutes అయింది సార్, ఇంతకంటే ఎక్కువ ఉంటే మా వాళ్ళకి ఇంకా అనుమానం వచ్చింది, వెళ్ళిపోతాను సార్ అని చెప్పి సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్ అని సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసానండి. ఇది లిటరల్గా జరిగింది. మనకేమొచ్చింది లేని పోయి పడుకున్నా. తర్వాత రోజు నాకు ఫోను ఆ కాలేజ్ నుంచి మా సారు, అమ్మో నిన్న జరిగింది చెప్పేశారేమో వాళ్ళని తిడతారేమో అని ఫోన్ చేస్తే, ఒరే నువ్వు సెలెక్ట్ అయ్యో హెచ్ఆర్ రౌండ్కి రా అన్నారు. సార్ నేను తేజ్దీప్ సార్ కల్లం సార్, నా ఇంటి పేరు నాకేనా అన్న. నీకేరా బాబు నువ్వు సెలెక్ట్ అయ్యో రారా బాబు హెచ్ఆర్ రౌండ్కి అన్నారు. నాకు షాకు. నేను మా అమ్మకి చెప్పా, మా అమ్మ నమ్మలా. నువ్వు ఏడ సెలెక్ట్ అయ్యా, ఎందుకంటే మనకన్నా నమ్మకం వాళ్ళకి ఉంటుంది కదా. అస్సలు నమ్మలా మా అమ్మ. మా నాన్నకి చెప్పా, ఒరే నువ్వు మీ అమ్మతో చెబితే చెప్పావు నిజం అనుకుంటుంది, ఎందుకు రెట్టా అంటే అని మా నాన్న. నేను మళ్ళీ నాకు డౌట్ వచ్చి మా కాలేజ్ వెళ్ళకపోతే సార్ నిజంగా నాకేనంటే, ఎందుకంటే మనం చేసింది నాకు తెలుసు కదా, లేదని చెప్పి వదిలేసా. కట్ చేస్తే సరే వెళ్ళా. ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్ ఈసారి జాగ్రత్త పడ్డానండో. నా రెజ్యూమే నేనే ప్రిపేర్ చేసుకున్నా. ఇందులో రీడింగ్ బుక్స్ అవన్నీ తీసేసా. మనకు రాని ఎందుకు, ప్లేయింగ్ క్రికెట్, డైరెక్టింగ్ షార్ట్ ఫిలిమ్స్, రైటింగ్ స్టోరీస్ మనకు అనుగుణంగా మనం పెట్టుకున్నా. హెచ్ఆర్ పోగానే ఆవిడెవడో నార్త్ ఇండియన్ ఆమె రాగానే ఇంగ్లీష్లో లోడ మాట్లాడుతుంది. మనంతా మొత్తం సబ్ టైటిల్స్ బ్యాచ్ మంది, మనకు అంత మించి రాదు. సర్లే మేడం గారు ఏదో మాట్లాడుతున్నారు కదా అని. ఇది ఎందుకు చదువుతున్నానంటే వితౌట్ ఎనీ హోప్ నేను వెళ్ళే ఇంటర్వ్యూ అండి ఇది. అదే నా ఫస్ట్ అదే లాస్ట్ వచ్చేసింది. సరే సెకండరీ ఆవిడకి వెళ్ళంగానే ఆవిడ ఇంటర్వ్యూ చేసే ప్రతి ఒక్కరికి ఒక పేపర్ ఇచ్చి రాయమంటుంది. ఏందా ఈవిడ రాయమంటుంది, బయట వాళ్ళని అడిగితే ఇంగ్లీష్లో ఏదో రాయమంటుందంట. మనం మాట్లాడమే బెబ్బే ఇంగ్లీషు, ఇప్పుడు రాయమంది అనుకో మొత్తానికే బూతులు వస్తాయి, ఎందుకు లేకోవాలా అని చెప్పి లోపలికి వెళ్ళంగానే హాయ్ మ్యామ్ దిస్ ఈజ్ అది చెప్పాం ఏం చేస్తుంటే రైటింగ్ స్టోరీస్ అంది. ఓకే నువ్వు రీసెంట్గా చూసిన సినిమా ఏంటి అంది. శ్రీమంతుడు ఏదో చూశానని చెప్పా. సరే శ్రీమంతుడు రాసి పెట్టి నా కోసం అంది. ఇప్పుడు రాస్తే మన ఇంగ్లీష్ దొరికిపోతాం, ఏం చేయాలో తెలియదు. అప్పుడప్పుడు బుర్ర ఉంటుంది కదా మనకి. మేడం శ్రీమంతుడు స్టోరీ రాయాలా నా స్టోరీ రాయాలా అన్న. నీ స్టోరీ ఏందండి, నేను సొంతంగా సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను మేడం, నాది ఉందంటే సరే నీ స్టోరీ రాయంటే మళ్ళీ రాస్తా. మేడం మీరు రాయమంటారా చూపిమంటారా అన్న. ఏం చూపిస్తామంటే యూట్యూబ్లో ఉంది మేడం. యూట్యూబ్లో ఉందా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నా షార్ట్ ఫిల్మ్ ఆవిడ ముందు పెట్టా. 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ అండి, 4 నిమిషాలు మూసేసింది బయటికి పోంది. మేడం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం అన్న. నేను డౌట్స్ అడిగేది ఏంటి, నువ్వు కదరా అడగాల్సింది, అడిగిందని చెప్పాలి కదరా నువ్వు అంటే, కాదు మేడం షార్ట్ ఫిల్మ్ ఎట్టుందంటే బాగుంది. ఓకే ఇంక అంతకుమించి అడిగేది ఏం లేదులే, యూ కెన్ గో అంది. ఓకే డన్ మేడం అంటే అంతే. లాస్ట్లో నువ్వేమైనా అడగాలంటే నన్ను అడగండి. ఊరుకోడు మేడం మిమ్మల్ని నేనేం అడుగుతానులే అన్న. అది కాదబ్బా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగంటే, ఓకే మేడం మీరు ఒక ఇంటర్వ్యూరు అయ్యుండి హెచ్ఆర్ రౌండ్లో జస్ట్ ఒక 5 to 10 minutes మనల్ని ఎవరైనా చేస్తారు. 5 to 10 minutes వచ్చిన ఎంప్లాయీని ఆ స్టూడెంట్ని అసోసియేట్ని మీరు ఎలా వాళ్ళని క్యాలిక్యులేట్ చేసుకొని అంచనా వేస్తారు నాకు తెలుసుకోవాలని ఉంది. ఫర్ సపోజ్ నేనే తేజ గారిని వచ్చాను, మీ ముందు ఒక 10 నిమిషాలు కూర్చున్నాను. ఈ 10 నిమిషాల్లో నా గురించి మీరు ఏం తెలుసుకున్నారు నాకు తెలుసుకోవాలని మేడం, అది చెప్పేసి నేను వెళ్ళిపోతా అన్న. ఓకే ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, సరే ఓకే చెప్తాను చూడు అని ఆవిడ చెప్పిన మాట అండి. ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఎవరు రాశారు అంది. నేనే రాశాను మేడం అన్న. ఓకే నువ్వు కొత్తగా ఆలోచిస్తున్నావు, నీ దగ్గర థింకింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను అప్పుడు ఆ రోజుల్లో తీసింది గే లవ్ స్టోరీ, అది ఒక విచిత్ర బంధం. ఆ స్టోరీ ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది చూసుకోండి పర్లా. విచిత్ర బంధం షార్ట్ ఫిల్మ్ చాలా డిఫరెంట్ ఉంటుంది కాన్సెప్ట్. అది చూసి అరే నువ్వు ఇంత కొత్తగా ఆలోచిస్తున్నావు కదా, నీలో
థింకింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, నాకు దాని ద్వారా అది అర్థమైంది అంది. ఓకే, డైరెక్షన్ ఎవరు చేశారు అంది. నేనే చేశాను మేడం అన్న. ఒక 4-5కి చెప్పి చేయించుకోగలుగుతున్నావు నీకు లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఇందులో కనపడి, నాకు ఇది చాలు. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ అంటే నువ్వు నాతో చాలా బాగా మాట్లాడుతున్నావు, ఇది నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ అందులో నేను స్టేజ్ షో చేశాను, అందులో కూడా ఒక క్లిప్ ఉంటుంది. ఆ స్టేజ్ మీద 8,000 to 10,000 పీపుల్ ఉంటారు ఎదురుగా, ఆ క్లిప్ కూడా దాంట్లో ఉంటుంది. నీకు స్టేజ్ ఫియర్ లేదు, ధైర్యంగా స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నావు. బేసిక్గా హెచ్ఆర్ రౌండ్లో మేము లీడర్షిప్ క్వాలిటీస్, థింకింగ్ ఎబిలిటీస్, ఆ స్టేజ్ ఫియర్, మాట్లాడగలరా లేదా, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇవన్నీ చూస్తాము. ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్తో నువ్వు నాకు అవి చూపించావు, ఇది చెప్తే నాకు ఇంకేం అవసరం లేదు, అందుకే నేను ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు, యూ మే లీవ్ అంది. దాని మేడం థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చా. తర్వాత రోజు 12 కరెక్ట్గా మెయిల్ వచ్చింది, ఇందాక మీకు చెప్పా కదా, మెయిల్ ఓపెన్ చేస్తే యు ఆర్ సెలెక్టెడ్ టు జాబ్ అని మెసేజ్ వచ్చింది. ఆ మూమెంట్ నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. ఎందుకంటే వితౌట్ ఎనీ హోప్ ధైర్యంగా ఏం కాదు అని అవ్వ ఏదైతే చూసుకుందామని చెప్పి ముందడుగేసావు, అదృష్టం అనుకోవాలి. జాబ్ వచ్చింది. అదే జాబ్ 7 సంవత్సరాలు నన్ను నిలబెట్టిందండి. 7 years చేసుకున్నా. ఆ జాబ్ చేసుకుంటానే యూట్యూబ్ అనేది జర్నీ స్టార్ట్ చేసి, ఆ యూట్యూబ్ జర్నీ నుండి మీ అందరికీ తెలిసిందే. అది చేసుకుంటా బిగ్ బాస్ అవకాశం, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే వస్తూ ఉంది. ఇది ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తూ ఆ నమ్మకంతోనే ఆ రోజు వచ్చిన జాబ్ను వదిలేసి ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నాను. అండ్ ఆ మూమెంట్ ఈరోజు మీ అందరితో ఎందుకు షేర్ చేసుకుంటాను, దట్ ఈజ్ మై ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను, బై లక్ అనుకోవచ్చు, లేదా నా హార్డ్ వర్క్ అదంతా లేదు, తీసి పక్కన పెట్టేయలే. కానీ నా టైము, నాకున్న సెన్స్ ఆఫ్ హ్యూమరు, అప్పటికప్పుడు నాకు వచ్చిన ఆలోచన ద్వారా ఆ జాబ్, బేసిక్గా నాకు ఆ జాబ్ వచ్చింది. నేను ఇప్పటికీ స్టిల్ బిలీవ్ చేసేది ఏంటంటే, ఒక మొండిగా ముందుకెళ్ళిపోయానండి. అది రావాలని భయపడలా, వచ్చింది లేకపోతే లేదని నా 100% నేను చేయాల్సింది నేను చేసా. నేను అనుకున్నా చేశాను, నాకైతే అది వచ్చింది. ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. బయటికి వెళ్ళి ఆడేం చేయలేదంటే ఊరినాడు జాబ్ వచ్చింది మాత్రం చెప్పకండి, ఓకేనా? దాంట్లో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జాబ్తో ఆగకూడదు, మీరు అందరూ చెప్పా కదా, ఇంకొంతమంది జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. మీ ఫ్యామిలీని, మీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచుకోండి. ఎందుకు ఫస్ట్ శాలరీతో ఏం చేద్దాం అనుకుంటారు అందరూ చెప్పండి? తిన్నావు రే, అదే కదరా రోజు చేసేది అందరూ, అదే కదరా. అమ్మకో నాన్నకో చీరో బట్టలో జాకెట్ మొక్క ఏదో ఒకటి పెట్టడరా కొంచెం కొనుక్కొని, ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి ఇన్వైట్ చేసిన మన టీం అందరికీ, వీక్యూ వాళ్ళకి, సార్ ఎక్కడున్నారు సార్, ఒక కిందకి వెళ్ళారు, మా కుసుమ్ భయ్యా మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎప్పుడైతే భయ్యా చెప్పాడు ఈ రకంగా రావాలి, ఇక్కడ ఒక ఈవెంట్ ఉంది, ఈవెంట్ ఏందని చెప్పంగానే మీరు ఫస్ట్ టైం జాబ్ సంపాదించిన వాళ్ళందరూ ఉన్నారంటే, అమ్మ రావాల్సిందే కదా, మన కుర్రాళ్ళే కదా, మనం కూడా ఆ ఫేజ్ నుండి వచ్చిన వాళ్ళమే కదా అని చెప్పి ఆ ఎగ్జైటింగ్తో ఇక్కడికి వచ్చాను. సో హ్యాపీ, చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు. లైఫ్లో ఇదే పాజిటివ్నెస్ని మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అండి. థ్యాంక్ యూ. So, hi guys, thank you for this opportunity to my mentor and supporter, Vishwanath sir and Srikanth sir and Madhukar sir. So, I just take 2 minutes and close it. IT market ledu, jobs ravu ante aa statement matram nenu nammanu, because 2025 I grabbed 3 companies. I got 3 placements. Okay. Now, see, last year in 2024, I consider as my bad year because I seen 17 LPA. Now my package is around 8-7 LPA because lot of struggles, no appreciations, okay, and many politics played in the company. I came out and struggled. Malli chadavadam start chesanu, malli place ayanu. The only thing is the consistency. ఓకే. అండ్ బిసైడ్ దిస్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే, నేను ఎలాగో మా అమ్మకి, నాన్నకి అండ్ మా చెల్లెకి రుణపడి ఉంటాను. వీళ్ళు ముగ్గురు పక్కకు, ఇది కాకుండా పక్కకు పెడితే, నేను జాబ్ పోయాక నా సిచ్యువేషన్ ఏంటి అని ఏందో తెలియని పరిస్థితిలో నా వెనుక నిలబడ్డ ఒకే ఒక వ్యక్తి మధుకర్ రెడ్డి సార్. ఎందుకంటే జాబ్ పోయింది, 1 month ఖాళీ, ఈఎంఐస్ ఎక్సెట్రా బర్డన్, ఇంట్లో వాళ్ళు కాల్స్, డబ్బులు పంపలేదు. ద ఓన్లీ థింగ్, మధుకర్ సార్ కాల్ చేశారు, దా ఇన్స్టిట్యూట్కి వచ్చాయి, ఇంకా కొంత నేర్చుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్ళు. ఎస్, మళ్ళీ వచ్చాను ఇన్స్టిట్యూట్లో 3 months, మళ్ళీ సర్వైవ్ అయ్యాను. దెన్ ఐ గ్రాప్ ద ఆపర్చునిటీ.
The only thing we need is the consistency. And థ్యాంక్ యూ మధుకర్ రెడ్డి సార్. అండ్ నేను ఎంత చేసినా ఎంత చెప్పినా ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, చెప్పి కూడా ఫస్ట్ ఇంకోసారి కూడా ఏం చేశాను కూడా ఈ లైఫ్ లాంగ్ మీ రుణం తీర్చుకోలేను నేను. ఓకే, అండ్ ఒకసారి రండి సార్, రండి 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 సార్, ప్లీజ్ ప్లీజ్ రండి, మీరు రండి, నేను దిగాను ఇంకా. రండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా మార్కెట్లో ఎన్ని టూల్స్ వచ్చినా, ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా మీరు నాకు ఇలానే గైడ్ చేయాలి, ఇలానే ఇంకా మంచి ప్యాకేజెస్ నన్ను ప్లే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ లైఫ్ లాంగ్ యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ గైడ్, యాజ్ ఎ ఫ్యాకల్టీ, సైడ్ మీ, స్టాండ్ బిసైడ్ మీ, నా పక్కన ఉండండి, నేను ఇలానే చూసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ విశ్వనాథ్ సార్. అసలు నేను వీక్యూబ్కి వచ్చిన కారణమే విశ్వనాథ్ సార్. ఓకే, థ్యాంక్ యూ విశ్వనాథ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. All the best. All the best. All the best. సో యాక్చువల్ నాది జీవిత స్టోరీ చాలా పెద్దది. ఈడ స్టార్ట్ అయితే అది బోరవాండ వరకు మొత్తం లోపల గుసాయిస్తుంది, కానీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇగో ఇక్కడ సక్సెస్ అని అనిపించింది. నేనైతే ఫ్రాంక్గా చెప్తా, ఇగో నేను ఉన్నది చెప్తా. ఎవరున్నా సరే, ఎంత పెద్ద తోపు ఉన్నా సరే, మనసుల నుంచి చెప్తా. నేనేవి అవి ఎందుకంటే లైఫ్లో అందరూ సక్సెస్ అవ్వాలి, కానీ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఫెయిల్ అవ్వాలి. చాలామంది చెప్పిర్రు ఫెయిల్ అయితేనే సక్సెస్ అవుతారని. ఆల్రెడీ చాలా ఫెయిల్ అయినా. చెప్పాలంటే నేను ఇంటర్ 4 సంవత్సరాలు చదివిన శ్రీ చైతన్య కాలేజ్. అంటే అదొక వైబ్. యాక్చువల్ ఆ రోజు నేను 4 సంవత్సరాలు చదివినా కాబట్టే ఈరోజు బోరవాండ చిన్న ఈడున్నాడు, అంత పెద్ద మన చిన్న మండి పెట్టిండు. నా కంటెంట్ ఏందో చూపిస్తున్నా, అందరు ఆదరిస్తారు. యాక్చువల్ బేసిక్గా నా కంటెంట్ అనేది చాలా వైల్డ్ ఉంటుంది, బట్ ఆ వైల్డ్ని మనం జనాలకి ఎట్లా తీసుకెళ్తాం మనలో డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కంటెంట్. నేను కాగ్నిజెంట్లో ఉన్నా, నా లాస్ట్ ఎక్స్పీరియన్స్ జాబు కాగ్నిజెంట్ సిటిఎస్, మన మైండ్ స్పేస్. వాళ్ళ కోనికి చాలా కష్టాలు పడ్డా, ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకున్నా. మా నాన్న 200 ఇస్తుండే, ఆ 200 తీసుకొని ఇంటర్వ్యూలో పోతుండే. కానీ ఆ ఇంటర్వ్యూలో ఫ్లాప్ కాగానే అక్కడ నుంచి ఇంకో ఇంటర్వ్యూ ఉంటుండే, కానీ అక్కడ కోనికి పైసలు ఉండకపోతుండే, బట్ వాక్ వెళ్తుండే. ఎందుకంటే అప్పుడు అంటే అదొక మజాతో వెళ్ళినా, ప్యాషన్తో వెళ్ళినా, నడుచుకుంటూ పోతుండే, మళ్ళీ ఫ్లాప్ అవుతుండే. తిరిగి లాస్ట్కి పొద్దున్న ఎప్పుడో కూలి పనికి పోయినట్టు ఇంటర్వ్యూలకు పోయి 8కి పోయి రాత్రి ఎప్పుడో 8:30కి వస్తుండే. ఇంటికి పోయినాక ఏమైందిరా అంటే ఫస్ట్ వాళ్ళకి బాధ అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. అప్పుడు రియలైజేషన్ ఏంటంటే జర్నీ అనేది చాలా హార్డ్, కానీ ఆ హార్డ్లా మనము చాలా ఇష్టంగా తీసుకోవాలి ప్రతిదీ. కొన్నిసార్లు అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంటర్వ్యూ ఫ్లాప్ అయితే నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అని చెప్పి ఆ పైసలతో బీర్ తాగి మంచిగా చిల్ అవుతుండే, సింపుల్. కానీ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ అయితే ఫెయిల్ అవ్వాలి. ఆ రోజు ఇంటర్లో ఫెయిల్ అయినా కాబట్టి ఆ రోజు మళ్ళీ నా సప్లిమెంటరీలు రాసి దాని తర్వాత డిగ్రీలోకి వెళ్ళి, డిగ్రీ అంటే నాకు ఇష్టం, బీటెక్ వల్ల ఎంపీసీ తీసుకున్నా, ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల, దానివల్ల ఫెయిల్ అయినా. దాని తర్వాత నా కష్టంతో సక్సెస్ అయ్యి దాని తర్వాత డిగ్రీ తీసుకొని, బీకామ్ తీసుకొని, దాని తర్వాత ఎంబీఏకి వెళ్ళి ఎంబీఏ టక్క పాస్ అయిపోయి, దాని తర్వాత ఇమీడియట్గా జాబ్ కొట్టేసి అదే కార్పొరేట్ ఆఫీస్లో ఒక ప్రొఫెషనల్గా వర్క్ చేస్తూ నా కంటెంట్ ఏదో చూపించి ఎంతోమందికి నవ్వులు పండించి, అంటే ఏదైనా ఇష్టంగా చేయాలి, ఇష్టంగా చేస్తేనే సక్సెస్ అవుతాం. ఈరోజు బోరవాండ చిన్న అంటే నా కంటెంట్ అందరికి తెలిసిందే. ఆ కంటెంట్ చూపించుకుంటా ఒక పెద్ద మన చిన్న మండి అని పెట్టిన ఎంతోమంది వచ్చి నా రెస్టారెంట్కి తిన్నారు, ఆహా అన్నారు, గడ్డపారని పోతారు. సో నెక్స్ట్ ఒక పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా, ఎంతోమందికి ఉపాధిని ఇవ్వబోతున్నా. నేను ఒకరి దగ్గర జాబ్ చేస్తుండే, ఇప్పుడు ఎంతోమందికి ఉపాధిని ఇవ్వబోతున్నా. సో అందరూ కూడా జాబ్ అనేది ఒక ప్యాషన్గా తీసుకోండి. ఏదో శాలరీ వచ్చిందా, తీసుకున్నామా, నెల అయిందా,
అంటే అట్లా కాదు, ప్యాషన్గా వర్క్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎక్స్పీరియన్స్ తీసుకొని ట్రై చేస్తూనే ఉండరు, చేంజ్ అవుతూ ఉండరు కంపెనీస్. ఒక్క దాంట్లో ఎప్పుడు కానీ స్టిక్ కావద్దు, ఎప్పుడు కానీ చేంజ్ అవుతూ ఉండండి. మీకు అంటే జనరల్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. మనుషులను చదవరి, సబ్జెక్ట్ కాదు. ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు మనుషుల మైండ్లను చదవాలి. అదే మనకి లైఫ్లో చాలా హెవీ అన్నమాట, చాలా మంచి లైఫ్ ఇస్తుంది. సో అందరికీ కంగ్రాచులేషన్స్. తొందరలో మన చిన్నమండిలో మనమందరం కలుద్దాము, మనసారా తిందాము, మనసారా ఆస్వాదిద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. హలో ఆల్, అందరూ బాగున్నారా? గైస్, మీలో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత? 20 LP అన్నా? నా ఎల్పిఏ చెప్తాను ఇప్పుడు మీకు. ఓకే, నాది గెస్ కొట్టగలరా? 20, 30, 40, 50 LPA. నేను ఏ కంపెనీకి పని చేస్తానో తెలుసా? యూట్యూబ్. సో ఐఎమ్ ఏ యూట్యూబర్. మీకు స్కిల్ ఉంటే ఎంత యూజ్ అవుతుందో చెప్తాను. 10th నన్ను వీడు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ అన్నారు. ఇంటర్లో కొద్దిగా ట్రై చేశాను, పర్లేదు అన్నాడు. బీటెక్ నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. వైఎస్ జగన్ నన్ను స్కాలర్షిప్ ఇచ్చి చదివించారు, ఫ్రీగా కాదు. అండ్ తర్వాత సో నేను ఇప్పుడు మీరు వీక్యూబ్ని ఎందుకు మర్చిపోకూడదో ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ మనం 100 మంది ఉన్నాం కదా, 1000 మంది జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారు అక్కడ. సో స్కిల్ ఇచ్చిన వాళ్ళని, ఫస్ట్ జాబ్ ఇచ్చిన వాళ్ళని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. అండ్ మిమ్మల్ని ఎవరైతే ఫస్ట్ స్టెప్ ఎక్కించారో వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ స్టెప్స్ వేయండి. అండ్ నేను అలాగే ఇప్పుడు నేను 50 lakh LPA సంపాదిస్తున్నా కదా, నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాడు సెసిల్ అని. నేను ఒకరోజు జాబ్ పోయి ఇంట్లో కూర్చున్నా, ఏడుస్తున్నాను. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇగో మైక్ తీసుకో, నీ వాయిస్ బాగుంటుంది, యూట్యూబ్ చేయి అన్నాడు. దట్ డే నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేశాడు. ఈరోజు నేను 15 members నా కింద ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ ఈస్ వేర్ స్కిల్ స్టాండ్స్. సో మీరు జాబ్ చేస్తూనే స్కిల్ కూడా నేర్చుకోండి అండ్ షో యువర్ టాలెంట్ టు ద వరల్డ్. పీపుల్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఒకరోజు చేస్తారు, ట్రై చేస్తూ ఉండండి. అండ్ నన్ను పిలిచిన లోకేష్ సార్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఏకే సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. గాడ్ బ్లెస్ యూ. హార్డ్ వర్క్ చేయండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేశారో వాళ్ళందరికీ చుక్కలు చూపియండి. ఓకేనా? చేస్. థ్యాంక్ యూ సో మచ్.